దేవుడు కాపాడలేకపోతున్నాడు కాబట్టి, దేవుడికి శక్తి తక్కువైంది కాబట్టి మనల్ని కాపాడలేకపోతున్నాడా? ఎప్పుడన్నా సరే దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్నప్పుడు మనం వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మన జీవితాల్లోకి వెళ్ళినప్పుడు, ఈ విధంగా మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు తన కనుపాప వలె ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడాను అని చెప్పి చెప్తున్నాడు. కానీ అదే బైబిల్లో మళ్ళీ ఏముందనంటే, ఇశ్రాయేలీల ప్రజలకి ఆకలి కష్టం వచ్చినట్టుంది, ఇశ్రాయేలీల ప్రజలకి నీళ్ల కష్టం వచ్చినట్టుంది, ఇశ్రాయేలీల ప్రజలకి వైరస్ కూడా అటాక్ అయింది, ఇశ్రాయేలీల ప్రజల్ని పాములు కూడా వచ్చి కరిసాయి. అయితే ఇన్ని కష్టాలు వాళ్ళు పడ్డప్పటికీ మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళని నేను కాపాడాను. ఎట్ట కాపాడాను అంటున్నాడు మళ్ళీ, నేను నా కనుపాపను ఎట్లయితే కాపాడుకుంటానో అట్లా కాపాడాను అని ఆయన అంటా ఉన్నాడు. అయితే ఇప్పుడన్నా సరే విశ్వాసాన్ని ఏవి పరీక్షిస్తాయంటే, కష్టాలు పరీక్షిస్తాయి. ఏవి పరీక్షిస్తాయి? ఆ సమయంలో జనాలు ఏం చేస్తారంటే విశ్వాసాలు మార్చేసుకుంటారు. ఏం చేస్తారు అంటే, మీకు ఇప్పుడు ఏం విశ్వాసం లేదంటే దేవుడు పోషిస్తాడనే విశ్వాసం ఉంది, కానీ ఆకి నోట్లో ఆ మాంసం తింటే అది రక్షిస్తాడో లేదో నాకు డౌటే నాయన. వామో, ఈ నీళ్ళు ఎందుకు రోజు రోజు తగ్గిపోతా ఉన్నాయి. దేవుడు కాకుల ద్వారా మాంసం తెప్పిస్తాడు, కానీ కాకుల ద్వారా నీళ్ళు ఎట్ట తెప్పిస్తాడు? ఎవరి మీద కేర్ తీసుకున్నాడంటే ఏలియా పాస్టర్ గారి మీద కేర్ తీసుకున్నాడు, సారేపతి విధవరాల మీదే శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకని? మిగిలిన వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు? దేవుడు ఎప్పుడన్నా సరే మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు అద్భుతాల కంటే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే, ఆయన దేవుడు నిజంగా మమ్మల్ని కాపాడుతాడో లేదో అనే భయం వాళ్ళలో ఉండిపోతాం. కొన్నిసార్లు మన మనసులో తెలియని కొన్ని భయాలు ఉంటాయి. అంటే దేవుడు కాపాడుతాడా లేదా అనేటువంటి భయాలు ఉంటాయి. మన పొట్టకి ఆకలి గురించి, ఒకవేళ దేవుడు నన్ను పోషించిన రోజేమన్నా వస్తుందేమో, లేకపోతే నేను ఆకలితో చచ్చిపోయే రోజేమన్నా వస్తుందేమో, లేకపోతే నా శరీరానికి ఏమన్నా అనారోగ్యం వస్తుందేమో, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నన్ను కాపాడకుండా ఇదే నా చివరి అనారోగ్యమేమో, నేను చచ్చిపోతానేమో అని మనం భయపడతా ఉంటాం. దాని గురించి ఈరోజు మనం ఆలోచించబోతాము. ఎప్పుడన్నా సరే చూడండి, దేవుడు స్వస్థపరుస్తాడా? ఏమో దేవుడు ఏం స్వస్థపరుస్తాడు నాయన, ఇదే చివరి రోగం ఉన్నట్టుంది, ఈ రోగంతోనే పోయేట్టుగా ఉన్నా అని మనుషులు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, చాలా భయపడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఏదన్నా సరే జీతం ఆగిపోయినప్పుడన్నా సరే, లేకపోతే ఏదన్నా చేసే పని చేతిలో లేనప్పుడన్నా సరే, అప్పుడు నా పొట్ట ఎట్లా పోషించుకోవాలనేటువంటి భయం మనుషులకి వస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి భయాలు ఎప్పుడన్నా సరే దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్నప్పుడు మనం వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మన జీవితాల్లోకి వెళ్ళినప్పుడు, ఈ విధంగా మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మన తల వెంట్రుకల గురించే దేవుడు శ్రద్ధ తీసుకోగలేంది, మన పొట్ట గురించి, మన ఆరోగ్యం గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోడు అనే మాటలు మనం వింటుంటాం. కానీ మళ్ళీ మనం బయటకు వెళ్తే మళ్ళీ మనకు అనారోగ్యాలు వస్తాయి, మళ్ళీ మనకు సమస్యలు వస్తాయి. అవునా కాదా? వస్తాయా రావా చెప్పండి? అలా వచ్చినప్పుడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఏందబ్బా చర్చిలో ఏమో దేవుడు తల వెంట్రుక గురించే శ్రద్ధ తీసుకుంటాడనంటే, ఇంకా ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఏ కష్టం రాకుండా చూసుకోవాలి కదా దేవుడు, కానీ ఈ కష్టాలన్నీ వస్తున్నాయి ఏంటని మనిషి కన్ఫ్యూజన్లోకి పడిపోయి అసలు నిజంగా దేవుణ్ణి నమ్మాలా వద్దా అని దేవుణ్ణి నమ్మడానికి కూడా భయపడతా ఉంటాడు. ఏం పడుతుంటాడు? దేవుడిని నమ్మడానికి కూడా భయపడతా ఉంటాడు. దేవుడిని మీద నమ్మకంతో ఏ పనైనా చేయడానికి భయపడతా ఉంటాడు. దాన్నే ఏమంటారంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని అంటారు. అయితే అది ఎందువల్ల మనకు వస్తుందంటే, దేవుడి గురించినటువంటి సరైన జ్ఞానం మనలో లేకపోవడం వల్ల వస్తుంది. ఎందువల్ల వస్తుంది? దేవుడి గురించిన సరైన జ్ఞానం లేకపోవడం వల్ల, లేకపోతే విశ్వాసంలో సరిగ్గా ఎదగకపోవడం వల్ల ఆ విధంగా మనకు వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఇశ్రాయేలీల ప్రజల గురించి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఒక చిన్న వచనం చదివి నేను మెయిన్ వాక్య భాగంలోకి వెళ్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఈ ఒక్క వచనం తర్వాత మనం ప్రధాన వాక్య భాగంలోకి వెళ్దాం. ఇశ్రాయేలీల ప్రజలకు కూడా దేవుడు ఈ విధంగా అన్నాడు. ఏంటంటే చదువుతున్నాను చూడండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. దేవుడు ఇశ్రాయేలీల గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీల ప్రజలు నేను ఎట్టా కాపాడాను అని అంటే, నా కంటి పాపని ఎట్లయితే కాపాడుకుంటానో అట్లా నేను ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడాను అని అంటున్నాడు. కానీ బైబిల్లో మీరు ఇశ్రాయేలీల ప్రజలు కానీ చూసినట్లయితే, ఇశ్రాయేలీల ప్రజలకి చాలా కష్టాలు వచ్చాయా రాలేదా? ఇశ్రాయేలీల ప్రజలు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కదా?
ఇశ్రాయేలీల ప్రజలకి ఒకసారి నీళ్లు లేకుండా వచ్చినాయా లేదా? కనుపాప వలె ఇశ్రాయేలీల ప్రజల్ని కాపాడాను అని చెప్పి చెప్తున్నాడు. కానీ అదే బైబిల్లో మళ్ళీ ఏముందనంటే ఇశ్రాయేలీల ప్రజలకి ఆకలి కష్టం వచ్చినట్లుంది, ఇశ్రాయేలీల ప్రజలకి నీళ్ల కష్టం వచ్చినట్లుంది, ఇశ్రాయేలీల ప్రజలకి వైరస్ కూడా అటాక్ అయింది, ఇశ్రాయేలీల ప్రజల్ని పాములు కూడా వచ్చి కరిసాయి. అయితే ఇన్ని కష్టాలు వాళ్ళు పడ్డప్పటికీ మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళని నేను కాపాడాను. ఎట్ట కాపాడాను అంటున్నాడు మళ్ళీ, నేను నా కనుపాపను ఎట్లయితే కాపాడుకుంటానో అట్లా కాపాడాను అని ఆయన అంటా ఉన్నాడు. ఇది మనకు కొంచెం విరుద్ధంగా అనిపిస్తుందా లేదా? దేవుడేమో కాపాడాను అని అంటున్నాడు, కానీ వాళ్ళకేమో ఈ కష్టాలన్నీ వస్తున్నాయి కదా. దేవుడు కాపాడాడంటే కష్టాలు రాకూడదు కదా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు మన కష్టాలు ఎందుకు రప్పిస్తాడు అని అంటే, ఉదాహరణకి చూడండి, ఒక వ్యక్తికేమో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తికేమో 5 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కష్టం వచ్చింది. ప్రతి కష్టంలో దేవుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఈ కష్టం తీర్చేయా అని అంటున్నాడు. చివరికి ఒక సంవత్సరం పోయింది, మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చింది, ఇంకొక కష్టం వచ్చింది. ఇలా 5 సంవత్సరాల్లో ఆ వ్యక్తికి 5 రకాలైన కష్టాలు వచ్చాయి. ఆ 5 రకాల కష్టాలు దేవుడు రప్పించాడు. ఆ కష్టాల నుంచి దేవుడు వాళ్ళని కాపాడాడు. ఇంకొక వ్యక్తికి ఏం చేశాడంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక్క కష్టం కూడా వాళ్ళ దరిజేరకుండా చేశాడు. ఏం చేశాడు? ఒక్క కష్టం కూడా వాళ్ళని దరిజేరకుండా చేశాడు. 5 సంవత్సరాల తర్వాత వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ విశ్వాసం పెరగద్ది? ఎవరికి ఎక్కువ విశ్వాసం పెరగద్ది? ఎవరిలో ఎంత విశ్వాసం ఉంది, ఏ అబ్బాయి బాగా చదివేవాడు, ఏ అబ్బాయి బాగా చదవనోడు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే పరీక్ష పెట్టినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరంలో ఇద్దరికి మళ్ళీ ఇంకో కష్టం ఇచ్చామనుకోండి, వాళ్ళలో ఎంతగా విశ్వాసం నేర్చుకున్నారనేది మనకు అర్థమైపోద్ది అనమాట. పిల్లకాయలు పరీక్ష పెడితే వాళ్ళు ఎట్ట చదివారని మనకి ఎట్ట అర్థమైపోద్దో, వీళ్ళిద్దరికి 6వ సంవత్సరంలో మళ్ళీ ఒక కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళలో ఎంత విశ్వాసం ఉందనేది అర్థమైపోద్ది. ఇప్పుడు 6వ సంవత్సరంలో ఇతనికి ఒక కష్టం వచ్చింది, ఇతనికి ఒక కష్టం వచ్చింది. ఈ 5 సంవత్సరాలు కష్టం రాలేదు, ఈ 5 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. కానీ కాబట్టి ఈ వ్యక్తి ఏమై ఉండాలి? విశ్వాసంలో బాగా బలంగా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా ఎవరు విశ్వాసంలో బలంగా ఉంటారంటే ఈ 5 సంవత్సరాలు ఒక్కొక్క కష్టం వచ్చి దాని నుంచి బయటపడినాడు. ఈ 6వ కష్టం వచ్చినప్పుడు అంత భయపడ్డు. ఎందుకు భయపడ్డు? 5 కష్టాల నుంచి దేవుడు నన్ను బయటపడేశాడు కదా, ఈ 6వ కష్టం నుంచి కూడా బయటపడేస్తాడులే అనే ధైర్యంతో ఉంటాడు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏ కష్టం లేనటువంటి వ్యక్తి ఉన్నట్టుండి 6వ సంవత్సరంలో ఒక కష్టం రాగానే, మా 5 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు కదా, 6వ సంవత్సరంలో ఏదో వచ్చిందో ఇది కూడా కాపాడతాలే అని ధైర్యంగా ఉంటాడంటారా? ఆ 5 సంవత్సరాలు కూడా దేవుడే కాపాడాడు అని కూడా నమ్మడు ఆ వ్యక్తి. ఉదాహరణకి మీకు దోమ గుట్టింది అనుకోండి, డెంగ్యూ దోమే గుట్టింది. డెంగ్యూ దోమ గుట్టిందని చెప్పి ఆ డెంగ్యూ యొక్క వైరస్ మీ శరీరంలోనికి రాకముందే, అసలు మీకు తెలియక ముందే దేవుడు దాన్ని స్వస్థపరిచేసాడు అనుకుందాం, కాపాడాడు అనుకుందాం. దేవుడు మిమ్మల్ని కాపాడాడే అనే విషయం మీకు ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుందా తెలీదా? తెలియదు కదా. ఇప్పుడు ఏదైనా సరే యాక్సిడెంట్ అవుతా ఉన్నాం, మనకు తెలియదు. ఉన్నట్టుండి వాడు కొట్టవాలి, ఉన్నట్టుండి వాడిని ఒక రోడ్ టైర్ ఆడ ఆపేటట్టు చేశాడు. ఎందుకని వాడు వచ్చి మనల్ని కొట్టేస్తాడు కాబట్టి వాడిని ఆపాడు. అంటే అది వచ్చి మన సైడ్కి పొరపాటున తప్పిపోతే కానీ మనకు అసలు దేవుడు కాపాడాడు ఆయన అనే ఫీలింగ్ రాదన్నమాట మనకు. అయితే దేవుడు మన దాకా మన దరి చేరడానికంటే ముందే చాలాసార్లు మనల్ని కాపాడేసి ఉంటాడు. అవన్నీ మనకు తెలియకపోవడం వల్ల ఏమవుద్దంటే దేవుడు అసలు నిజంగానే మనల్ని కేర్ తీసుకుంటున్నాడా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి కొన్నిసార్లు నేనే మిమ్మల్ని కాపాడుతున్నాను రా అని తెలియడం కోసం ఏం చేస్తాడంటే డెంగ్యూ వైరస్ రప్పిస్తాడు. డెంగ్యూ వైరస్ రప్పించి ఆ వైరస్ ఆ వ్యక్తిని ఏం చేయకుండా కాపాడే విధంగా చేసి అప్పుడు చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు, దేవా నన్ను రక్షించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. డెంగ్యూ వైరస్ వల్ల వచ్చిన జ్వరం అంతా కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు ఆ వ్యక్తి నమ్ముతాడు, నన్ను ఎవరు కాపాడాడంటే దేవుడే కాపాడాడు అని నమ్ముతాడు. అవునా కదా? అసలు ఆ వ్యక్తికి డెంగ్యూ వైరసే రాలేదనుకోండి, అప్పుడు నా బోటి పాస్టర్ వచ్చి అయ్యా నీకు డెంగ్యూ వైరస్ రాకుండా కష్టపడి దేవుడే కాపాడాడంటే నమ్ముతాడా? కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు దోమ గుట్టినా కానీ మనకు అసలు అది ఏమాత్రం ఇబ్బంది చేయకుండా చేస్తాడు. ఎందుకని? అనవసరమైన పిచ్చి పిచ్చి కష్టాలన్నీ పెట్టడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అనవసరమైన పిచ్చి పిచ్చి కష్టాలన్నీ పెట్టడు దేవుడు. ఏ కష్టాలన్నా పెడితే ఎందుకు పెడతాడంటే ఆ కష్టాల వల్ల కొంత అవసరత ఉంది కాబట్టే పెడతాడు. ఏం పెడతాడు?
మనకు భూమి మీద ఎన్నో తింటాం, ఎన్నో చేస్తాం, గాలిలో ఎన్నో వైరస్లు ఉంటాయి. తినే దాంట్లో అన్నా సరే, ఆహారంలో అన్నా సరే, బయట ఎంతోమంది ఎన్నో రకాలుగా జరగచ్చు. అయితే మనకు 100 రకాలుగా ప్రమాదాలు జరిగితే దేవుడు వాటిల్లో 2, 3, 4 అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు. అవి కూడా అనుమతించకపోతే ఇంకా నీవు దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనే ఫీలింగే మీకు ఉండదన్నమాట. ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా ఆకలి కష్టం వచ్చింది. వచ్చిన వెంటనే పైనుంచి మన్నా పెట్టి ఆహారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? అదేవిధంగా నీళ్ళ కష్టం వచ్చింది, తర్వాత వెంటనే మళ్ళీ నీళ్ళు ఇచ్చాడా లేదా? అట్లా అన్నీ ఇచ్చాడు అనమాట. వాళ్ళకి వైరస్ వచ్చింది, వైరస్ నుంచి మళ్ళీ ఆయనే కాపాడాడు. ఇట్లా పాములు వచ్చాయి, పాముల నుంచి మళ్ళీ ఆయనే కాపాడాడు. ఎన్నో కష్టాలు రావాలి. ఉదాహరణకి వాళ్ళకి ఉదయం పూట ఏమో ఎండ తగలుతుందని చెప్పి పైన మేఘస్తంభం పెట్టున్నాడు. అవన్నీ గమనించడం లే వాళ్ళు. రాత్రిపూట బాగా చలేస్తుందని చెప్పి హీటర్ పెట్టాడు, అంటే అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఇట్లా చాలా రకాలుగా వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. అయితే ఈ కష్టాలన్నింటిలో మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడిని సనగతా ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుడు నిజంగా మమ్మల్ని కాపాడుతాడో లేదో అనే భయం వాళ్ళలో ఉండిపోతూ ఉంది. ఒకసారి ఆకలి కష్టం నుంచి కాపాడిన దేవుడు రెండోసారి కూడా ఆకలి కష్టంలో కాపాడతాడా లేదా? కానీ రెండోసారి మనుషులు ఏం ఆలోచిస్తారంటే మొదటిసారి ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది, దాంట్లో దేవుడికి ఏం ప్రమేయం లేదు, అదేదో అట్లా జరిగిపోయింది అంతే. కాబట్టి అందులో దేవుడి ప్రమేయం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ కష్టంలో దేవుడు నన్ను ఎట్ట కాపాడతాడు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఇట్లా బైబిల్లో చాలాసార్లు దేవుడు అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేస్తే విశ్వాసం పెరగాలా వద్దా? కానీ దేవుని ప్రజల్లో విశ్వాసం పెరగలేదు. ఇంకా దేవుడిని అనుమానిస్తూనే ఉన్నారు. ఒరే, మన దేవుడు ఎట్టాటి దేవుడు రా, సముద్రాన్ని చీల్చిన దేవుడు రా, అట్టాటి దేవుడు మనకు ఆకలి కష్టం రప్పిస్తాడంటరా అని అనుకోవాలి కదా. వాళ్ళ ఎన్నో అద్భుతాలు చూసారా లేదా? కానీ అద్భుతాల ద్వారా వాళ్ళకి విశ్వాసం రావట్లా. ఎప్పుడు మనిషికి సరైన విశ్వాసం వస్తుందంటే కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల్లో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆ విధమైనటువంటి విశ్వాసం మనిషిలో డెవలప్ అవుతుందన్నమాట. కాబట్టే దేవుడు మన తల వెంట్రుకల గురించి శ్రద్ధ తీసుకుంటానన్నాడు. నిజమే, శ్రద్ధ తీసుకుంటాడు. అంటే అంత చిన్న విషయాల గురించే శ్రద్ధ తీసుకున్నప్పుడు మన జీవితంలో రాబోయేటువంటి కష్టం గురించి దేవుడు శ్రద్ధ తీసుకోడా? మన జీవితంలో రాబోయేటువంటి అనారోగ్యం గురించి దేవుడు శ్రద్ధ తీసుకోడా? మన పిల్లల భవిష్యత్తు గురించి దేవుడు శ్రద్ధ తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒక వాక్య భాగంలోకి మనం వెళ్దాం. తీయండి నిదానంగా అందరూ. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అక్కడ కూడా వాళ్ళకు ఒక కష్టం వస్తుంది. ఏంటా కష్టం అంటే ఆకలి కష్టం. మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి వచనం. అక్కడ చూడండి, చదువుతున్నాను, మొదటి వచనం చదువుతున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఏలియా అనే ఆయన పాస్టర్ గారు అనమాట, ఆయన ప్రవక్త. ఆహాబు నొద్దకు వచ్చి, ఆహాబు అంటే రాజుగారు, రాజు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మొట్టమొదటి వచనంలోనే వాళ్ళకు ఒక కష్టం రాబోతుందని చెప్పి ప్రవక్త అయిన ఏలియా పాస్టర్ గారు చెప్పారనమాట. ఎందుకని పాస్టర్ గారు ఆ యొక్క కష్టం రాబోతుందని ఎందుకు చెప్పారు? వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి అంటారా? కాదు. ఇప్పుడు నేను చెప్పాను, విశ్వాసంలో బలపరచడానికి దేవుడు కొన్నిసార్లు కష్టాలు రప్పిస్తాడని. కానీ వీళ్ళకి వచ్చే కష్టం ఎందుకు వస్తుందనంటే వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి రావడంలే. ఎందుకు వస్తుందనంటే వాళ్ళని సరైన క్రమంలో పెట్టడానికి వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రవక్త జనాలు తప్పు చేస్తే జనాలు అందరి దగ్గరకు వచ్చి, అరే మీరు తప్పు చేస్తున్నారా, దేవుడు శిక్ష రాపించబోతా ఉన్నాడని జనాలకి చెప్తాడు. కానీ ఇక్కడ ఈ పాస్టర్ గారు ప్రవక్త ఎవరికి వచ్చి చెప్తున్నాడంటే రాజు గారికి వచ్చి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? రాజు దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పాలి? ఒక కష్టం వస్తే రాజుగారికే వస్తుందా? రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ రాదా? వస్తుంది కదా. ఇప్పుడు ఆయన వర్షం రాదు, మంచు కూడా రాదు అని అంటే ఆ ప్రాంతం అంతా వర్షాలు పడందే కానీ పంటలు పండవు. పంటలు పండకపోతే వాళ్ళు తినడానికి ఆహారం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈయన వచ్చి అక్కడ వర్షం పడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆహాబు రాజుకి ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఈ ఆహాబ్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు. ఎవరు? ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తే. కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే యెజబేలు అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరంటే సీదోను దేశం, అంటే వేరే దేవుణ్ణి పూజించేటువంటి ఆమె. ఎప్పుడైతే ఆమెను పెళ్లి చేసుకున్నాడో రాజుగారు ఏం చేశాడంటే ఆమె యొక్క దేవుళ్ళను కూడా ఇక్కడ వచ్చి విగ్రహాలు పెట్టించేవాడు అనమాట. వాళ్ళ దేవుళ్ళ పేరు బాల్ అని, అష్తారోత్ అనేటువంటి దేవుళ్ళు దేవతలు. అందులో ముఖ్యంగా బాల్ అనే దేవుడిని బాగా ఫేమస్ చేశారనమాట ఈ యెజబేలు వచ్చినప్పటి నుంచి. ఆ బాల్ అనే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి వర్షాలు కురిపిస్తాడు. ఎవరు?
బాల్ అనే దేవుడు వర్షాలు కురిపిస్తాడని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దేవుడినే మొక్కేవాళ్ళు, బాల్ అనే దేవుడు. ఇంకా ఆ బాల్ అనే దేవుడు దేనికి ఫేమస్ అంటే సంతానోత్పత్తి. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పి చెప్పేవాళ్ళు. ఆ విధంగానే బాల్ అనే దేవుడు సంతానోత్పత్తి కన్నా సరే, వర్షాలు పడడానికన్నా సరే చాలా ఫేమస్ అయిపోయాడు. జనాల్లో విశ్వాసం బాగా పెరిగిపోయింది. ఆ దేవుడు ఖచ్చితంగా మనకు వర్షాలు ఇచ్చేది బాల్ దేవుడే అనేది వాళ్ళలో విశ్వాసం బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడన్నా సరే విశ్వాసాన్ని ఏవి పరీక్షిస్తాయంటే కష్టాలు పరీక్షిస్తాయి. ఏవి పరీక్షిస్తాయి? బైబిల్లో యెహోవా దేవుడిని నమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమని నమ్ముతారు? యెహోవా దేవుడే వర్షం రప్పిస్తున్నాడని వాళ్ళని నమ్ముతారు. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా ఈ దేవుడే, మేము పూజించే ఈ దేవుడే వర్షాలు రప్పిస్తున్నాడు అని అంటారు. అయితే కష్టాలు ఏం చేస్తాయంటే విశ్వాసానికి పరీక్షని చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వర్షాలు పడలేదు అనుకోండి, క్రైస్తవుడు ఏం ఆలోచిస్తాడు? నేను పూజించే యెహోవా దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఆయన వర్షాలు పడకుండా ఎందుకు చేశాడు? ఆలోచిస్తాడా లేదా? చెప్పండి, ఆలోచిస్తాడా లేదా? నేను పూజించే యెహోవా దేవుడు ఆయన నిజంగా ఆయన దేవుడైతే వర్షాలు ఎందుకు పడకుండా చేస్తున్నాడని విశ్వాసానికి పరీక్ష జరగద్ది క్రైస్తవులు. అదేవిధంగా వాళ్ళు వేరే దేవుడిని నమ్మినప్పుడు కూడా ఆ విశ్వాసానికి కూడా పరీక్ష జరగద్ది. అంటే వాళ్ళకి వచ్చే అనారోగ్యాలన్నా సరే నిజంగా ఈ దేవుడు కాపాడుతాడా లేదా అని కష్టం ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, మనం నమ్మేదాన్ని పరీక్షిస్తుంది. ఆ సమయంలో జనాలు ఏం చేస్తారంటే విశ్వాసాలు మార్చేసుకుంటారు. ఏం చేస్తారు? ఈ దేవుడు కాదురా అని మార్చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు నమ్మే నమ్మకం ఇది కాదయ్యా, ఇట్లా చేయాలయ్యా వ్యాపారం అని, లేకపోతే ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడాలా మనుషులతో అని. అప్పుడు దాకా కొన్ని విశ్వాసాలు ఉంటాయి వాళ్ళకి, ఇట్లా చదవాలా, ఇట్లా చదివితేనే టాప్ వస్తామని. కానీ కష్టం ఏం చేస్తుందంటే ఆలోచింపజేస్తుంది, అరే మనం నమ్మిన నమ్మకం చెడ్డదరా అని వాళ్ళ చెడ్డు అభిప్రాయంలో నుంచి రైట్ అభిప్రాయంలోనికి వస్తారనమాట. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు కూడా ఏ నమ్మకంలో ఉన్నారంటే బాల్ అనే దేవుడు వాళ్ళకి వర్షాలు కురిపిస్తాడని చెప్పి నమ్ముతా ఉన్నారు. కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే ఇప్పుడు మళ్ళీ ఏ దేవుడు ప్రార్థన చేయాలి? వాళ్ళ నమ్మకం ఏ దేవుడు? బాల్ దేవుడే కదా. వాళ్ళంతా యెహోవా దేవుని పూజించేవాళ్ళు. కానీ ఈమె రావడం వల్ల, యెజబెల్ అనేటువంటి రాణిగారు రావడం వల్ల బాల్ అనే దేవుడికి ఎక్కువ గుళ్ళు కట్టి ఆమె దేవుడిని ఫేమస్ చేయడం వల్ల ఎక్కువ వర్షాలు ఆయనే కురిపిస్తున్నాడు కాబట్టి మనం పంటలు పండించుకొని తింటున్నామని వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ బాల్ దేవుడికి రోజు రోజుకి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కానీ వర్షాలు అయితే పడడంలే. జనాలందరికీ ఏమొస్తుంది? ఇప్పుడు డౌట్ వస్తుందా రాదా? అరే నిజంగా మనం పూజించే బాల్ దేవుడు ఉన్నాడంటరా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అంటే విశ్వాసం చచ్చిపోద్ది. ఎవరి మీద విశ్వాసం చచ్చిపోద్ది? బాల్ అనే దేవుడి మీద విశ్వాసం చచ్చిపోద్ది. అలా చచ్చిపోయిన తర్వాత మధ్యలో యెహోవా దేవుడు వస్తాడు. లాస్ట్లో వచ్చి, ఇద్దరు ఎన్ని రోజులు మీరు ప్రార్థన చేశారు కదా, రాలేదు కదా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు యెహోవా దేవుడు ప్రార్థన చేస్తాను చూడండి అని చెప్పి ఈ ఏలియా అనే ఆయన వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు వర్షాలు పడతాయి. తద్వారా జనాలన్నా సరే, రాజుగారు అన్నా సరే ఏమి నేర్చుకోవాలి? మనకు వర్షాలు కురిపించేది బాల్ దేవుడు కాదు, యెహోవా దేవుడే మనకు వర్షాలు కురిపిస్తున్నాడు అని తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి వస్తాం. అయితే ఇది మన జీవితంలో మనం ఎట్లా అప్లై చేసుకోవాలని అంటే, మనం కూడా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అని మనం నమ్ముతామా? లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నన్ను నేను పోషించుకుంటున్నాను అని మనం నమ్ముతామా? మన నమ్మకం దేవుడి మీద ఎక్కువ నమ్మకం ఉంటుందా? మన శక్తి సామర్థ్యాల మీద, మన తెలివితేటల మీద, లేకపోతే వాటి మీద మనకి ఎక్కువ నమ్మకం ఉంటుందా? దేవుడిని ఎందుకురా నాయన అనవసరంగా రిస్క్లో పెట్టుకుంటావా, మన మీద ఆధారపడదామని వీళ్ళు బాల్ దేవుడి మీద అయితే ఎట్లా ఆధారపడ్డారో మన జీవితంలో కూడా మనం కూడా ఇట్లాగే ఆధారపడతాం. అంటే మనం ఏం చేస్తామనంటే అక్కడ దేవుని మీద ఆధారపడకపోవడమే పాపం. అంటే దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. అంటే విశ్వాసం అంటేనే నమ్మడం కదా. విశ్వాస సహితం కానిది ఏదన్నా సరే అది పాపం. ఎప్పుడైతే మనం దేవుడిని నమ్మడం లేదో అప్పుడు దేవుడు కష్టం రప్పిస్తాడు అనమాట. అవునా, మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు కాబట్టి మీకు డబ్బులు వస్తున్నాయా? అవునా, సరే చూద్దాం అని చెప్పి భూమి మీద పంట మొలవకుండా చేస్తాడు. అంటే దాన్ని ఏమంటారంటే కరువు అని అంటారు. ఏమంటారు? గతంలో కూడా బైబిల్లో చాలాసార్లు కరువు వచ్చింది. ఏంటంటే కరువు వచ్చినప్పుడు ఏమవుద్ది చెప్పండి? పంట పండించడానికి రైతులకి పని ఉంటుందా? రైతులకు పని ఉండదు, మోటార్లు వేసే పని ఉండదు. పంట కొడిన తర్వాత కొన్న పంటని ట్రేడర్లు వచ్చి కొనుక్కుంటారు. వాళ్ళకన్నా పని ఉంటుందా? వాళ్ళకు కూడా పని ఉండదు. ఆ కొన్న పంటను తీసుకెళ్ళి రైస్ మిల్లు వేసుకుంటారు. అసలు ఆ పంట రేపత రైస్ మిల్లు బతకగలరా?
ఆ రైస్ మిల్ దగ్గర ఎవరు కొనుక్కుంటారంటే వాటిని బియ్యంగా లేకపోతే వాటిని రకరకాలుగా రైస్గా ఆడించి రిటైల్ షాప్లో కొనుక్కుంటారు. అంటే నెల్లూరులో ఉండే షాపులో అందరూ కొనుక్కుంటారు. అసలు ఈ బియ్యమే పండకపోతే వాళ్ళందరూ షాపులన్నీ జరుగుతాయి అంటారా? వాళ్ళు షాపుల్లో ఆ బ్రెడ్ అంతా పెట్టకపోయిందే, నెల్లూరులో ఒక బ్రెడ్ ప్యాకెట్ తయారు చేస్తే దాన్ని మోపురులో నుంచి ఒక ఆటో వాడు తీసుకొచ్చి అమ్ముతాడు. ఇప్పుడు ఆటో వాడికి కూడా పని ఉంటుందా? ఆటో వాడికి కూడా పని ఉండదు. ఆ ఆటో వాడు తీసుకొచ్చి మోపురులో షాపులో అమ్ముతూ ఉంటాడు. ఏదైనా బ్రెడ్ ప్యాకెట్ అయినా సరే, బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే. ఈయన మోపురులో ఉండే ఈ బ్రెడ్ ప్యాకెట్ వాడికి, మోపురులో ఉండే షాప్ వాడికి వ్యాపారం జరగద్దా? కొనుక్కునే మనకన్నా తిండి దొరకద్దా? ఇంతమందికి పని లేకుండా ఎవరు చేశారని అంటే దేవుడే చేశాడు. ఏంట్రా మీరు సంపాదించుకుంటున్నారు కాబట్టి మీ పొట్టలు పోషించుకుంటున్నారా, చూద్దాం కానిరా అని చెప్పి దేవుడు భూమి మీద గింజ మలవనీయకుండా చేసాడు అనుకోండి, మనుషుల్లో ఉండే గర్వం తగ్గిపోద్ది. వా నిజమేరా, మనం ఏదో పెద్ద కష్టపడుతున్నాం, మనం ఏదో పెద్ద తోపులు గీపులు అని మనం అనుకుంటున్నాం కదరా, దేవుడు లేకపోతే మనం ఉండలేమురా నాయన అని మనుషులు రియలైజ్ అయిపోతారు. అబ్బా పాయింట్కి వచ్చారా మనుషులా అని చెప్పి అప్పుడు దేవుడు మళ్ళీ కరువు పరిస్థితుల నుంచి రప్పిస్తూ ఉంటాడు అనమాట. ఇట్లాగే చాలా సామ్రాజ్యాలు బైబిల్లో బబులోను సామ్రాజ్యం అన్నా సరే వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మేము సంవత్సరానికి ఇంత దిగుబడి చేస్తూ ఉన్నాం, ఇంత భూమి నుంచి ఎంత పండిస్తున్నాం, ఎంత చేస్తూ ఉన్నాం అని చెప్పి వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ సామర్థ్యాల మీద మేము పోషించి మమ్మల్ని దగ్గర దేవుడే ఉందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ సైన్సే మమ్మల్ని పోషిస్తుందని అనుకుంటున్నారు. దేవుడిది అసలు ప్రమేయం లేదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కష్టం వచ్చింది. ఏంటా కష్టం అంటే, కష్టం ఏం చేస్తుందంటే దేవుడి మీద విశ్వాసాన్ని పరీక్షించే విధంగా చేస్తుంది అనమాట, విశ్వాసాన్ని కలిగించే విధంగా. ఈ కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అబ్బా మనుషులు మనం బలహీనులురా, మనకు దేవుడి సహాయం కావాలా అని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చి తగ్గించుకొని, ఎంత గొప్ప కలెక్టర్ అన్నా సరే, ఎంత గొప్ప సీఎం అన్నా సరే, ఎంత గొప్ప రాజుగారు అన్నా సరే, కష్టం వచ్చినప్పుడు ఏమైపోద్ది? ఎంత పెద్దోడన్నా సరే తల దించుకోవాల్సిందే కదా, దేవుడి దగ్గరకు వచ్చి మోకాళ్ళు వంచాల్సిందే కదా, హృదయం కరగాల్సిందే కదా. వచ్చి ఆ విధంగా ప్రార్థన చేస్తారు, దేవా నీ సహాయం లేదే మా వల్ల కాదయ్యా, అసలు మా వల్ల కాదయ్యా అని నేను అప్పుడు ప్రార్థన చేస్తే ఓకే రా అట్లా ఇప్పుడు లైన్కి వచ్చారని చెప్పి, అంటే మనుషులు నేను వాళ్ళని పోషిస్తున్నాను అని వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళకి కష్టం వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, రాజుగారు ఈ తప్పు చేస్తున్నారు భార్య మాటిని. రాజుగారికి ఎవరన్నా సరే ఆ మాట చెప్తే రాజుగారి కోపం వస్తుందా రాదా? రాజుగారికి కోపం వస్తుందా రాదా చెప్పండి? రాజుగారు మీరు ఇటు తప్పు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈ విధంగా కరువు రప్పిస్తాడు అని అనగానే ఎవడరావా నా ముందే చెప్తా ఉన్నావా అని చెప్పి పాస్టర్ గారిని అయినా సరే, ఆ వ్యక్తిని అయినా సరే, ప్రవక్త గారిని అయినా సరే చంపేసేయచ్చు. అవునా కదా, రిస్కే కదా. ఇప్పుడు ప్రవక్తకి ఈ మాట చెప్పయ్యా అని అన్నప్పుడు ప్రవక్తని కూడా దేవుడు రిస్క్లో పెట్టినట్ట కాదా? ప్రవక్తని కూడా దేవుడు రిస్క్లో పెట్టాడా కాదా? ఆయన కూడా రిస్క్లో పడిపోయాడు. ఇప్పుడు ప్రవక్తని ఎవరు కాపాడుతారు? ప్రవక్తని ఎవరు కాపాడుతున్నారు? రాజుగారు కాపాడుతున్నారా? ఆయనే కాపాడుకుంటున్నాడా? లేకపోతే బాడీ గార్డులు ఆయన్ని కాపాడుతున్నారా? ఎవరు కాపాడుతారు ప్రవక్తని? దేవుడే కాపాడుతాడు. నాకు పొట్ట పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా దేవుడే. కాబట్టి నేను రాజుగారిని కాదు సంతోషపరచాల్సింది, నా దేవుడినే సంతోషపరచాలా. అది నాకు భయం వేసినా, అవతల వ్యక్తిని గాయపరిచినా నేను వెళ్ళి రాజుగారికి అన్నా సరే వెళ్ళి చెప్పాల్సిందే. అది సంఘ పెద్ద అన్నా సరే నేను సంఘంలో మాట్లాడి ఇది తప్పయ్యా అని చెప్పాల్సిందే అని చెప్పి ప్రవక్తలు అన్నా సరే, పాస్టర్లు అన్నా సరే చెప్పాల్సిందే. ఎందుకని? దేవుడికి భయపడాలి. మనల్ని పోషించేది, మనల్ని కాపాడేది ఆ దేవుడే. ఆ దేవుడికి మాత్రమే మనం లెక్క చెప్పాలి. కాబట్టి పాస్టర్ గారు కూడా ధైర్యంగానే వెళ్ళి ఆ విధంగా చెప్పి ఇట్లా వస్తుందయ్యా అని చెప్పారు. ఇప్పుడు రెండోది చూడండి, రెండోది ఏం జరిగిందో. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా రాజుగారికి చెప్పాడు, వర్షాలు పడవండి అని చెప్పేశాడు. రెండో వచనంలో మళ్ళీ దేవుడికి ప్రత్యక్షమై ఇట్లా చెప్పాడంట, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏమంటున్నాడు? వాగు దగ్గర ఏం చేయాలంట? కూర్చోవాలా? ఎవరు దాక్కుంటారు? ఒకవేళ అలా దాక్కున్నాడు అనుకోండి పాస్టర్ గారు, రాజుగారి ముందు ఏదో బిల్లంగా పోజులు కొట్టి అట్ట అని చెప్పి వెళ్ళి ఏడా కనబడకుండా ఏడో దాక్కున్నాడు అనుకోండి, ఏమంటారు యూట్యూబ్లో ఎవరన్నా కానీ? ఆ పాస్టర్ పిరికొడరా, వాళ్ళ దేవుడు కాపాడే పనితో ఎందుకు దాక్కుంటాడ్రా అని అంటారా లేదా? కానీ ఇక్కడ దేవుడే చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆ పలానా వాగు ప్రాంతం దగ్గరికి వెళ్ళి. ఎందుకనంటే వర్షాలు పడవు కదా, వర్షాలు పడినప్పుడు నీకు నీళ్ళు ఎక్కడ కావాలంటే ఆ వాగు దగ్గర నీళ్ళు ఉంటాయి, నేను ఆకాశ కాకుల ద్వారా నీకు మాంసం పంపిస్తాను, అక్కడే ఉండు, అక్కడే దాక్కో. ఈ పోలీసు వాళ్ళైనా సరే, మిలిటరీ వాళ్ళైనా సరే నేను ఎవరు చూడరు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పి ఎవరు ఐడియా ఇచ్చారంటే దేవుడే ప్రవక్తకి ఐడియా ఇచ్చాడు.
దేవుడు అనుకో ఉంటే ఆ వ్యక్తిని రాజ్యంలోనే పెట్టుండొచ్చు కదా, ఎందుకని వాగు దగ్గరికి తీసుకెళ్ళాడు? ఏమి రాజ్యంలో ఉండి ప్రవక్తని కాపాడలేడా దేవుడు? కాపాడలేడా? కాపాడగలడా లేదా? కాపాడాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి రాజుగారు వచ్చి ప్రవక్తని చంపబోతా ఉన్నారు. అప్పుడు మధ్యలో దేవుడు ప్రవక్తని కాపాడాలంటే ఏం చేయాలి? రాజుని చంపేయాలా వద్దా? రాజును చంపితే సమస్య పరిష్కారం అవద్దా? రాజుని చంపేస్తే సమస్య పరిష్కారం అవద్దా? సమస్య ఏంది? మనిషిని చంపితే పరిష్కారం కాదు. మనిషి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాడు, వాడిని రైట్ ట్రాక్లో పెట్టాలి, అది సమస్య. కానీ ఆ వ్యక్తిని చంపేసినంత మాత్రాన సమస్య అనేది తీరదు. అదేవిధంగా సువార్తకి వెళ్ళినప్పుడు కూడా మనం ఎందుకని కొట్టించుకొని వస్తామంటే తిరిగి కొట్టలేక కాదు, మన దేవుడు కొట్టలేక కాదు. ఎందుకని మనం వెనక్కి వస్తామంటే కొట్టినంత మాత్రాన, లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకున్నంత మాత్రాన, లేకపోతే మనం వాళ్ళని కొట్టినంత మాత్రాన, దేవుడు వాళ్ళని చంపినంత మాత్రాన వాళ్ళలో మార్పు రాదు. మనం ఏం కావాలంటే అవతల వ్యక్తిలో మార్పు రావాలి. కాబట్టి యేసు ప్రభు కూడా కొన్నిసార్లు సువార్తకి వెళ్ళాడు. సువార్తకి వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో సువార్తకి వెళ్ళిన వాళ్ళని ఎట్లా కొడుతున్నారో యేసు ప్రభుని కూడా అట్లాగే కొట్టారు. యేసు ప్రభు వాళ్ళని శపించలేడంటారా? యేసు ప్రభు కొట్టలేడంటారా? యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? సామాన్య మానవుడిలాగానే పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు అని అంటామా మనం? యేసు ప్రభు చాలాసార్లు అలాగే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళు కొడుతుంటే తప్పించుకొని వచ్చేసాడు. కానీ లాస్ట్ సారి మటుకు వాళ్ళు కొట్టడానికే వచ్చారు, వాళ్ళు దోచి చేసుకోవడానికి వచ్చారు. కానీ ఆ సారి మటుకు ఆయన పారిపోలే, ధైర్యంగా నిలబడ్డాడు. అంటే ఎన్నిసార్లు నేను వెళ్ళిపోయింది మీరంటే భయపడి కాదురా, నా టైం ఇంకా ఉంది కాబట్టి నేను వెనక్కి పారిపోయాను అని చెప్పి, మిమ్మల్ని ఏం చేయలేక నా మంచితనాన్ని బట్టి పారిపోయాను అని చెప్పడం కోసం చివరిసారి యేసు ప్రభు పోలీసు వాళ్ళు అందరూ కూడా ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. అంటే మీరేదో కొడతారు, మీరేదో చంపేస్తారని భయంతో ఇన్ని రోజులు పారిపోయారు అనుకుంటున్నారు. లేదని చెప్పి చివరిలో ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. అయితే ఎన్ని రోజులు యేసు ప్రభు ఎందుకని వెనక్కి పారిపోయాడు? చంపడం సమస్యకి పరిష్కారం కాదు. చంపినంత మాత్రాన ఏమన్నా వస్తుందా? అవతల వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తామా? లేదు. కొన్నిసార్లు మంచితనాన్ని కూడా అవతల వ్యక్తులు చేతగానితనంగా అనుకుంటారు, అవునా కదా? కాబట్టి యేసు ప్రభు ఆయన శక్తిని అంతా అణుచుకొని అవతల వ్యక్తి యొక్క మనసును మార్చడమే ఆయన ప్రధాన ఉద్దేశం కాబట్టి ఆ విధంగానే చేశాడు. ఇక్కడ కూడా రాజుగారి యొక్క మనసును మార్చడం ప్రధాన ఉద్దేశం కాబట్టి దేవుడు ప్రవక్తనే వెళ్ళి దాక్కోయా అని చెప్తున్నాడు. కాబట్టి మనం మనుషుల మాటలు పట్టించుకోకూడదు. ఆ సమయంలో దేవుడు ఏది చెప్పాడో అదే మనం చేయాలన్నమాట. తర్వాత చూడండి 4వ వచనం చదువుతున్నాను. ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు అంటే కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుచూ వచ్చెను. ఇప్పుడు చూడండి, కరువు వస్తుందని చెప్పి ఎవరు చెప్పారు? ప్రవక్తే చెప్పారు. మామూలు కొంతమంది ప్రవక్తలు అయితే ఎటు చెప్తారు? రాజా కరువు వస్తుందంటే, రాజా తినడానికి తిండి లేదు రాజా, ఎట్ట రాజా అని చెప్పాడు అనుకోండి. ప్రవక్త ఆయన కూడా కరువుకి భయపడుతున్నట్ట కాదా? ప్రవక్త ఆయన గారు కూడా కరువుకి భయపడుతున్నట్ట కదా? కానీ ప్రవక్త ఎట్లా చెప్పాడంటే యెహోవా సెలవిస్తా ఉన్నాడు, ఏది మొదలుకోనికి వర్షం పడదు అని, కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు వర్షం పడదు అని అన్నాడు. అంటే ఆయన ధైర్యం ఏంటి? మీ అందరి పొట్టకి ఆకలి ఉండొచ్చేమో కానీ నా పొట్టకి మటుకు డోకా ఉండదురా అని నేను ధైర్యంతో చెప్తాను. అంటే ఒక పక్కేమో వచ్చే కరువును బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు, ఒక పక్కేమో వచ్చిన కష్టంలో ధైర్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అవునా కదా? ఒకవేళ ఏలియా గారు కూడా భయపడతా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఏలియా గారు కూడా భయపడతా ఉన్నారు అనుకోండి. ఒక్కోసారి మనకు కష్టాలు ఎందుకు వస్తాయంటే, ఇందాక 2 విషయాలు చెప్పాను. ఏంటంటే మొట్టమొదటి మనల్ని విశ్వాసంలో పెంచడానికి దేవుడు కష్టాలు రప్పిస్తాడని. ఇంకో పాయింట్ చెప్పాను ఏంటంటే, మనం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళినప్పుడు మనం రైట్ ట్రాక్లో రప్పించడానికి కూడా దేవుడు కష్టాలు రప్పిస్తాడని మనం విన్నాం. మూడోది, దేవుడు ఎందుకు కష్టాలు రప్పిస్తాడంటే మనలో విశ్వాసం పెంచడానికి కాదు, మనం ఏదో పాపం చేసామని మనకు కష్టాలు రప్పించడు, అవతల వాళ్ళు రక్షణలోనికి రావడానికి మనకు కష్టం రప్పిస్తాడు. ఏం చేస్తాడు? అవతల వాళ్ళు రక్షణలోకి రావడానికి. ఒకసారి బైబిల్లో పౌలు గారు ఉన్నారు, ఒక చోటకి వెళ్ళారు. ఒక చోటకి వెళ్తే ఒక ఊరిలోకి వెళ్ళారు. పౌలు గారితో పాటు కొంతమంది మిలిటరీ ఆఫీసర్లు, సోల్జర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆ ఊరిలో వాళ్ళు కూడా ఉన్నారు. బాగా చలి పుడుతుందని చెప్పి కొన్ని కట్టెలు తీసుకొచ్చి అక్కడ వేసి చలిమంట వేస్తూ ఉంటారు. ఆ చలిమంట వేసేటప్పుడు ఒక పాము వచ్చి పౌలు గారిని కరసద్ది. పాము కరిస్తే మీరేం చేస్తారు? భయపడతారా? భయపడరా?
ఆయన పౌలు గారు అసలు ఏం భయపడకుండా తీసి ఎదలు కొట్టుకుంటాడు. అంటే ఇప్పుడు పౌలు గారికి విశ్వాసం ఉందా లేదా? కష్టం ఒక వ్యక్తిలో ఉండే విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. పాము కాటేసిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఢిల్లీ అటు దిగిలి చేసుకున్నాడు. అంటే ధైర్యంగానే ఉన్నాడు పాము కాటేసినా కానీ. ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చచ్చిపోతాడనే భయం లేదా ఆయనకి? కట్టెల్లో నుంచి వచ్చిందంటే ఏదో కట్టెల పామే అయి ఉంటుంది కదా, ఏ పాము అనేది తెలియదు కదా మనకు. కానీ అయితే అది చాలా క్రూరమైన పాముని, ఆ పాము గరిస్తే 10 నిమిషాల్లోనే చచ్చిపోతారని ఆ ఊరిలో ఉండే పెద్దోళ్ళు అందరూ కూడా చెప్పారు. ఆ సమయంలో పౌలు దగ్గరకు వచ్చారు. వీడు ఎంత పెద్ద పాపం చేశాడు రా, ఆ పాము వచ్చి కాటేసింది, 10 నిమిషాల్లో నురుగ్గుకొని చేస్తారా ఈడ కుక్కసావా అని అందరూ మాట్లాడుకున్నారు. ఎవరైనా సరే మీకు పాము వచ్చింది కాటేసింది, దేవుడు కాపాడతాడని విశ్వాసంగా ఉన్నారు, టెన్షన్ ఏం పడ్డలేదు. కానీ అవతల వచ్చి పాము కాటేసిందంటే ఎట్ట అయిపోద్దా అని మిమ్మల్ని భయపెట్టారు అనుకోండి, అప్పుడు భయపడతారా? అప్పుడు భయపడిపోతారు మీరు, అవునా కదా? కానీ పౌలు గారు అప్పుడు కూడా భయపడ్డలే. నాకేం పర్వాలేదు, నా దేవుడు నన్ను కాపాడతాడు రా అని చెప్పి దేవుడు అనుకోండి ఉంటే పాము కాటేయకుండా కూడా పౌలు గారిని రక్షించేవాడా కాదా? పాముకి సెలవిచ్చాడు ఏమని, వెళ్ళి కాటేయమని. దేవుడు ఆజ్ఞ లేనిది ఏదన్నా జరగద్దా? చీమ కూడా మనల్ని కొట్టదు. పాము వచ్చి ఆయన్ని కాటేసింది, నిజంగానే ఆయన విశ్వాసంతో ఉన్నాడు. చివరికి ఏం జరిగిందంటే 10 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, ఆయన ఏం చచ్చిపోవాలి. ఎవరన్నా ఆయన దేవుళ్ళలాగా ఉన్నాడా, ఈ పాము గడిచినా చచ్చిపోలేదేంట్రా అని ఆయన్ని దేవుడు అనుకున్నారు. అప్పుడు పౌలు గారు, అయ్యా నేను కాదే దేవుడు, మా దేవుడే నన్ను కాపాడాడు అని చెప్పి ఆ దేవుడు యెహోవా దేవుడు ఇట్లా పాము గరిన ఏదైనా మమ్మల్ని ఇట్లా కాపాడుతూ ఉంటాడా, మా దేవుడు స్వస్థపరచడు, మా దేవుడు సూపర్ పవరు అని అంటే మా నాన్నకి బాగలేదు సార్ ప్రార్థన చేయండి అని అంటే ఆయన కూడా స్వస్థత వచ్చేస్తుంది. అట్లా ఎవరైతే అనారోగ్యాలతో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే అందరూ స్వస్థత వచ్చేస్తుంది. ఇప్పుడు పౌలు కానీ ఆ కష్టంలో భయపడిగా ఉండుంటే ఆ ఊరంతా రక్షణ పొందేదంటారా? రక్షణ పొందేదా? పొంది ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టం ఎందుకు వస్తుందంటే మనకేదో విశ్వాసం తక్కువైంది కాబట్టి ఆ విశ్వాసంలో పెంచడానికి కష్టాలు రావు. మనం ఏదో పాపం చేసాం కాబట్టి ఆ పాపాన్ని శిక్షగా వేయాలి కాబట్టి కష్టం రావు. ఎందుకు కష్టం వస్తుందంటే కష్టంలో మనం నవ్వుతూ ఉండే మన ముఖాన్ని చూసి అవతల వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. వీళ్ళ దేవుడు అంత కష్టాలు పడి అంత ఆనందంగా ఉన్నారు, ఇలా మనం చిన్న కష్టంకే మనం ఎంత భయపడిపోతూ ఉంటాం అని వాళ్ళు ఆలోచిస్తారు. మీ ముందు మాట్లాడకపోయినా కానీ మాట్లాడి ఒక పాయింట్కి వాళ్ళకే అర్థమైపోద్ది అనమాట, మన దేవుడి కంటే వాళ్ళ దేవుడే చాలా పవర్ఫుల్ ఉన్నట్టున్నాడు రా, అంత కష్టాలు అంత సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అట్లా పౌలు గారికి కూడా ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏలియా గారు కూడా అదే జరిగింది. ఏంటంటే వాళ్ళకైతే కరువు వస్తుంది, వర్షం పడదని చెప్తున్నాడు, కానీ వర్షం పడకపోతే ఈయనకి కూడా డేంజరే, అవునా కదా? ఇందాక చెప్పాను కదా, ఎవరికి తినడానికి తిండి ఉండదని అంటే ఈయనకు కూడా తినడానికి తిండి ఉండదు కదా, అంటే ఈయన టెన్షన్ పడాలి కదా. కానీ ఈయన టెన్షన్ పడ్డోలే. ఎందుకు టెన్షన్ పడ్డోలేదు? ఆయన కష్టం మీద ఆధారపడ్డా, వర్షం మీద ఆధారపడ్డా, దేవుడి మీద ఆధారపడ్డా? కాబట్టే ఆయన టెన్షన్ పడ్డోలే. కాబట్టే పౌలు గారి టెన్షన్ పడ్డలేదు. కాబట్టి విశ్వాసంతో ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఎట్టకేలకి కాకులను ఆజ్ఞాపించి ఆ విధంగా రప్పించాడు. అయితే ఇప్పుడు చూడండి, మీరే నిజంగానే దేవుడి మీద మీకు విశ్వాసం ఉంది, నిజంగానే ఏలియా ప్రదేశంలో మీరున్నారు. ఒక కాకు వచ్చి ఏదో మాంసం తీసుకొచ్చి ఇచ్చింది, కాకి నోట్లో ఉన్న ఆ మాంసం మీరు తింటారా? కాకి నోట్లో ఉండే ఆహారం తింటే జబ్బులు రావా? మినరల్ వాటర్ తాగే మీరు వాగులో నీళ్ళు తాగుతారా? వాగులో నీళ్ళు తాగితే జబ్బులు రావా? చెప్పండి. అంటే మీకు ఇప్పుడు ఏం విశ్వాసం లేదంటే దేవుడు పోషిస్తాడనే విశ్వాసం ఉంది, కానీ కాకి నోట్లో ఆ మాంసం తింటే అది రక్షిస్తాడో లేదో నాకు డౌటే నాయన అనే విశ్వాసం లేదు. మామూలు మినరల్ వాటర్ తాగితే బాగానే ఉంటుంది, ఎవరైనా వాళ్ళు మినరల్ వాటర్ ఇస్తే ఏం రోగాలు వస్తాయో నాయన. అంటే ఆ రోగాల నుంచి ఆ నీళ్ళ నుంచి మనకు ఏ బాధ కలగకుండా దేవుడు కాపాడుతాడు అనే విశ్వాసం మనలో ఉండడం లేదు. కొన్నిసార్లు అది కూడా మనలో కలగడం కోసంగా ఆ విధంగా చేస్తారు. అయితే అదేం పెద్ద విషయం కాదనుకోండి, కానీ కొన్నిసార్లు ఉదాహరణకి మన ఇంట్లో అన్నం తింటా ఉన్నాం, చేయి కడుక్కొని అన్నం తింటాం, మంచిదే కదా? మంచిదే. కానీ కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు బయట సోప్ ఉంటుందా మనకి చేతులు కడుక్కోవడానికి? అప్పుడు చేతులు కడుక్కోలేదే, అన్నం ఎట్ట తినాలబ్బా అని అన్నం తినకుండా ఉన్నాం అనుకోండి, అది మంచి పద్ధతి అంటారా? మనం ఏం చేయాలంటే మన చేతిలో ఏముందో అది చేయాలి. ఏం చేయాలి? మన చేతిలో లేని దాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పెట్టాడు. అంతకుముందంతా దేవుడు ఎట్ట పోషించాడు?
అంతకుముందంతా ఎట్ట పోషించాడు, అదే కాకుల ద్వారా ఎందుకు పోషించలేదు? అంతకుముందంతా ఆయన పాస్టర్ గారు కాబట్టి ఎవరో ఒకరు కానుకలు తెచ్చిస్తా ఉన్నారు, ఆ కానుకలతో ఆయన వండుకొని తింటా ఉన్నాడు కాబట్టి కాకుల ద్వారా పోషించాల్సిన అవసరం లేదు. అంటే మనకి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు మనం చేయగలిగినటువంటి కష్టంతో మనం పని చేసుకుంటూ బ్రతకడం అనేది తప్పేం కాదు. కానీ మన శక్తికి మించి కొన్ని పనులు జరుగుతాయి. ఉదాహరణకి మనం ఇంట్లో ఉన్నప్పుడు చేయి కడుక్కొని తినడం అనేది మంచిదే, తప్పేం కాదు. కొన్ని బయటికి వెళ్ళిన పరిస్థితులప్పుడు మనం చేయి కడుక్కోలేము, అమ్మ చేయి కడుక్కోలేదు ఏమన్నా రోగాలు వస్తాయేమో అనే విశ్వాసం మనలో, అవిశ్వాసం మనలో ఉంటుందా ఉండదా? ఇప్పుడు చూడండి, చేయి కడుక్కునే అవకాశం లేదు కాబట్టి మనం చేయి కడుక్కోకుండా తిన్నాం, అప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది అంటారా? వస్తుందా? రాదు. ఎందుకు కడుక్కోలేదు? ఏది మంచిదో మంచిది చెయ్యకపోతే పాపం. అంటే కడుక్కోవడానికి సోప్ ఉంది అయినా కానీ మనం కడుక్కోకుండా ఎటు చేస్తున్నామంటే అవన్నీ చిన్న విషయాలు అనుకోండి, కానీ చెప్తున్నాను మీకు, చిన్న విషయాలైనా కానీ ఏదో ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నాను. చేయి కడుక్కోకపోయినా కానీ దేవుడు కాపాడతాడండి, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఇట్లా జీవితాల్లో వచ్చేటువంటి ఏ కష్టాల్లో ఉన్నా సరే, ఉదాహరణకి దేవుడు నన్ను పోషిస్తాడని చెప్పి ఒక వ్యక్తి ఏ పని చేయకుండా ఏ పని బాట చేసుకోకుండా గమ్ముగా కూర్చోన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని దేవుడు పోషిస్తాడా? చెప్పండి, ఆ వ్యక్తిని దేవుడు పోషిస్తాడా? ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది దేవుడే నన్ను పోషిస్తాడని, కానీ ఆ వ్యక్తి ఏ పని చేయకుండా గమ్ముగా కూర్చో ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా శరీరం ఇచ్చినప్పుడు భూమి మీద సాటి వ్యక్తికి నేను ఏ విధంగా సహాయం చేయగలనని ఏదో ఒక పని చేయాలి కదా. ఒక వ్యక్తికి వచ్చింది, అసలు ఏ పని చేయకుండా బద్ధకస్తుడుగా ఉంటే, అంటే ఏదైతే మంచిదో అది నువ్వు చేయకపోతే అప్పుడు దేవుడు నిన్ను పోషించడు. ఏదైతే మంచిదో, ఉదాహరణ చేయి కడుక్కోవడం మంచిదే, చేయి కడుక్కోవడం అటువంటి విషయాలు అని చెప్పాలంటే సిల్లిగా అనిపిస్తుంది. కానీ అంటే ఇట్లాంటి విషయాలు ఏదైతే మన చేతిలో ఉంటుందో మనం దాన్ని చేయాలి. మన చేతులు దాటేసినటువంటి పరిస్థితి ఉంటాయి కదా, వాటిలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏలియా గారు ఆయన ఎట్ట బతుకుతున్నాడో మనకు తెలియదు, ఆ బ్రతుకుదారు ఆయన బతుకుతా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు దేవుడు సీన్లో ఎంటర్ అయ్యి ఆయనకు ఒక అద్భుతం ద్వారా ఎందుకు కాపాడాడంటే, అంతకు ముందున్న వనరులన్నీ కూడా ఆయనకి ఏ విధంగా అయితే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులన్నీ ఆగిపోయాయి. ఎందుకని? కరువు వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడు సీన్లో ఎంటర్ అయ్యి అద్భుతం చేశాడు. మన జీవితంలో కూడా ఎప్పుడు అద్భుతం చేస్తాడు? మన చేతులు దాటేసినటువంటి పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతం అనేటువంటిది చేస్తాడు. తర్వాత మీరు ఇంకొకటి చదివితేనే మీకు అర్థమైపోద్ది. చూడండి, 7వ వచనం కూడా చదువుతున్నాను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఏమైపోయింది? ఇప్పుడు ఏ వాగు నీరైతే తాగే బతుకుతా ఉన్నానంటే ఆ వాగు నీరు కూడా ఎండిపోయింది. మీరు ఆల్రెడీ కష్టంలో ఉన్నారు, మీరు కష్టంలో ఉన్నారని చెప్పి దేవుడు ఏదో మార్గం చూపించాడు. ఆ మార్గం చూపిస్తూ ఉంటే ఆ నీళ్లు కూడా మీకు ఎండిపోతూ ఉన్నాయి. ఈ లోపల మీకు భయం వేస్తుందా ఇదా? వామో, ఈ నీళ్ళు ఏందో రోజు తగ్గిపోతూ ఉన్నాయి. దేవుడు కాకుల ద్వారా మాంసం తెప్పిస్తాడు, కానీ కాకుల ద్వారా నీళ్ళు ఎట్ట తెప్పిస్తాడు? కాకుల ద్వారా దేవుడు నీళ్ళు ఎట్ట తెప్పిస్తాడు చెప్పండి? కానీ ఏలియా ఏం భయపడి ఉంటే రాసేవాళ్ళు, కానీ ఆయన ఏం భయపడలే, ధైర్యంగా ఉన్నాడు. నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. దేవుడి దగ్గర కరెక్ట్ టైం అంతా ఆయన క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. మన దగ్గర నుంచి శ్రద్ధ తీసుకుంటాడని, మన ఎంట్రుకు గురించే శ్రద్ధ తీసుకుంటాడు, కనుపాపలాగా కాపాడాడని బైబిల్ వచనాలు ఉన్నాయి కదా. అదే విధంగానే ఏలియా గారు దేవుడి యందు విశ్వాసం ఉంచారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఆయన ఎట్లా కాపాడుతున్నాడు చూడండి. 8వ వచనం చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతిని. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు ఆయన ఎట్లా పోషించాడు దేవుడు? కాకుల ద్వారా పోషించాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, పలానా సీదోను ప్రాంతంలో ఆయన క్రైస్తవురాలు కాదు, వేరే దేవుళ్ళని పూజించే వేరే మతానికి సంబంధించిన స్త్రీ అన్నమాట. ఆ స్త్రీకి నేను చెప్పాను, నువ్వు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగు, ఆమె అన్నం పెట్టద్ది, అక్కడికి వెళ్ళి నేను పోషిస్తాను అని అన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు అనుకుంటే ఆ వాగు నీరు ఎండిపోకుండా చేయగలడా లేదా? దేవుడు అనుకుంటే ఏ అద్భుతమైతే కాకుల ద్వారా తెచ్చాడో అదేవిధంగా ఏలియాలో ఉండే ఆ ప్రాంతంలో మట్టుకే వర్షం పడే విధంగా చేయగలడా లేదా? ఇవన్నీ కాదంటే ఆయన తర్వాత చేస్తాడు ఏంటంటే, పైనుంచి దేవదూతను పంపించి ఆయనకి మాంసము నీళ్ళు ఇస్తాడు. అట్లా కూడా చేయొచ్చు. అలా చేయకుండా దేవుడు ఈ యొక్క స్త్రీ దగ్గరకు పంపించి ఎందుకని ఆ విధంగా చేశాడు? అంటే దేవుడి దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అద్భుతం చేయొచ్చు, రెండోది సారెపతు విధవరాలికి పంపించవచ్చు. దేవుడు అద్భుతం చేయకుండా సారెపతు విధవరాలి దగ్గరికి ఎందుకు పంపించాడు?
ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటనంటే దేవుడు ఎప్పుడన్నా సరే మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు అద్భుతాల కంటే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి విషయాల గురించి ప్రాధాన్యత ఇస్తాడు. ఉదాహరణకి మనకు రోగం వచ్చిందనుకోండి, మనకు రోగం వచ్చింది, ఉదాహరణకి క్యాన్సర్ జబ్బే వచ్చింది. క్యాన్సర్కి మందు ఉందా? క్యాన్సర్కి మందు లేదు. క్యాన్సర్కి మందు లేనప్పుడు లేదా మందున్న డాక్టర్లు కనిపెట్టినప్పుడు అది మన చేతులు దాటేసిన విషయం. మనల్ని మనం ఇంక దాని గురించి ఇంక ఏ శ్రద్ధ తీసుకో, ఎన్ని ఆహార నియమాలు పాటించినా మన క్యాన్సర్ అయినా తగ్గదు, ఇంక మన చేతుల్లో చేయాల్సిందంటూ కూడా ఏముండదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేసి క్యాన్సర్ పేషెంట్లను కూడా రక్షిస్తాడు. గడ్డలు కరిగిపోయే విధంగా చేస్తాడు. ఎందుకని? భూమి మీద మెడిసిన్ లేదు కాబట్టి, భూమి మీద దానికి సంబంధించి చూసే డాక్టర్ లేడు కాబట్టి. కానీ ఒకవేళ దానికి సంబంధించి చూసే డాక్టర్ లాంటి సారేపతి విధవరాలు ఉందనుకోండి, అప్పుడు దేవుడు ఎట్లా స్వస్థపరుస్తాడు? ఉదాహరణకి జ్వరం వచ్చింది. జ్వరాన్ని దేవుడు అద్భుతం ద్వారా స్వస్థపరుస్తాడా? డాక్టర్ ద్వారా స్వస్థపరుస్తాడా? ఏం అద్భుతం ద్వారా ఎందుకు చేయడు? దేవుడు అన్ని అద్భుతాలే చేస్తూ ఉన్నాడు అనుకోండి, డాక్టర్లకు పని ఉంటుందా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే మనుషుల ద్వారా ఆయన పని చేయడానికి ఇష్టపడతాడు. ఏం చేయడానికి ఇష్టపడతాడు? దేవుడు అద్భుతం చేసి ఏలియాని పోషించగలడు, కానీ ఆయన మనుషుల ద్వారా పనిచేయడం ఇష్టం కాబట్టి సారేపతి విధవరాలు ఉందరా, ఆ విశ్వాసం ఆయన ద్వారా పోషిస్తా ఆడికెళ్ళు అని చెప్పి ఏలియా ప్రవక్తకి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏలియా ప్రవక్తని ఎవరి ద్వారా పోషిస్తున్నాడు? ఒక విధవరాలి ద్వారా పోషిస్తున్నాడు. అంటే ఏలియాకి ఎవరు సేవ చేస్తున్నారంటే ఒక విధవరాలైన స్త్రీ సేవ చేస్తాం. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు సేవ చేస్తున్నారు? డాక్టర్లు సేవ చేస్తున్నారు, అవునా కదా? కాబట్టి కొన్నిసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే అతి విశ్వాసం, అంటే దేవుడి గురించి సరైన జ్ఞానం లేక, అంటే ఏ రోగం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందాక ఏం చెప్పాను? ఒక విషయం వచ్చినప్పుడు మన చేతుల్లో చేయగలిగింది ఏదన్నా ఉంటే మనం చేయాలి. మన చేతులు దాటేసిన దాన్ని దేవుడు చూసుకుంటాడు అని చెప్పాను, అవునా కదా? ఇప్పుడు ఒక రోగం వచ్చింది, ఆ రోగాన్ని చూసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, చూసే డాక్టర్ ఉన్నాడు. దేవుడు ఎట్లా స్వస్థపరుస్తాడు? అద్భుతం ద్వారా స్వస్థపరుస్తాడా? డాక్టర్ ద్వారా స్వస్థపరుస్తాడా? అద్భుతం ద్వారా ఏలియాని పోషించాడా? సారేపతి విధవరాల ద్వారా దేవుడు ఆయన్ని పోషించాడా? కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ రెండు ఆప్షన్లు దేవుడి దగ్గర ఉన్నప్పుడు అద్భుతం చేయాలా లేకపోతే పలానా మెడిసిన్ ద్వారా స్వస్థపరచాలనుకున్నప్పుడు అద్భుతమే చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఇక ఆ మెడిసిన్ చేసి వేస్ట్ కదా దేవుడా, అవునా కదా? ఇక డాక్టర్ని చేసి వేస్ట్, డాక్టర్ 5 సంవత్సరాలు చదివించి వేస్ట్. కాబట్టి అందరికీ పని ఉండాలి. డాక్టర్ శక్తికి మించి నేను చేస్తా. డాక్టర్ శక్తికి మించినవి ఉంటాయా? ఉండవు. ఎన్నో రోగాలు ఉన్నాయి. ఇంకా 100 సంవత్సరాల నుంచి కూడా కొన్ని వ్యాధులకి ఇప్పటికి కూడా ఇంకా మందులు కనుక్కోవాలా. ఇప్పటికి కూడా తెలియదు. 100 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి ఆ వ్యాధులు. ఇప్పటికి కూడా వాటికి డాక్టర్ల దగ్గర మందులు లేవు. వాటిలన్నింటినీ మనకి దేవుడి మీద ఆధారపడాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, స్వస్థపరిచేది నువ్వే అని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేసుకొని చేయాలి. ఎందుకని? దేవుడి స్టైలే వేరన్నమాట. అట్లాగా ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చిన చదువుతున్నాను చూడండి. అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి తాగుటకు పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. కరెక్ట్గా ఊరికి వెళ్ళంగానే ఒక ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంది. తినడానికి తిండి లేకపోతే ఎవరన్నా పొయ్యి మంట చేస్తారా? పొయ్యి ఎప్పుడు మంట చేస్తారు? పొయ్యి మంట చేస్తున్నారంటే మీ దగ్గర ఏదో ఆహారం ఉందని, అవునా కాదా? వదిలే కరువు కాలం, ఈ టైంలో ఈమె కట్టెలు ఏరుకుంటుందంటే ఈమె కావాలా, దేవుడు నాకు చెప్పినటువంటి ఆమె అనుకొని, అమ్మ ఒకరోజు నీళ్ళు తీసుకురా అమ్మ అని చెప్పాడు. పోయి చాలు కానీ వెలువడు తగిలినవా ఉదయాన్నే అని అంటే దేవుడు ఏలియా ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరనే వెళ్ళేవాడు కాదు, కానీ ఆమె వెళ్ళి లోపల నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది. అప్పుడు అర్థమైపోయింది ఈమె నిజంగా దేవుడు చూపించిన ఆమె. అమ్మ అట్లా వస్తా ఒక రొట్టె కూడా తీసుకురా అమ్మ అని చెప్పాడు ఆమెకి. దేవుడు చెప్పాడు కదా, కాకుల ద్వారా నేను కాకులకి ఏ విధంగా అయితే ఆజ్ఞాపించానో ఆ సారేపతి విధవరాలకు కూడా ఆజ్ఞాపించానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి 11వ వచనంలో. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏలియా పాస్టర్కి ఒక కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఒక స్త్రీని, ఒక విధవరాలని సహాయం అడిగాడా లేదా? కొంతమంది కష్టం వస్తే సహాయం అడగరు. నేనేంది ఓడినేంది సహాయం అడిగేది, నేనేంది వాళ్ళనేంది సహాయం అడిగేది, నేనేంది దాన్నేంది సహాయం అడిగేది, దీన్ని ఏమంటారు? కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం సహాయం అడగాలి.
ఒకవేళ దేవుడు గర్వంలో కూడా ఆయన స్పెషలిస్ట్ కాబట్టి మన గర్వాన్ని ఆయన ఎట్లా అయినా సరే అనేస్తారు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు అన్ని కష్టాలు మనమే తీర్చుకోలేవు, మన శక్తికి మించిన కష్టాలు చాలా వస్తాయి. అప్పుడు మన పెద్దల దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే పిల్లకాయల దగ్గరికి వెళ్ళడమో, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే మన బంధువుల దగ్గరికైనా వెళ్ళడమో, వాడితో మాట్లాడకపోయినా సరే ఆ సమయంలో ఖచ్చితంగా వెళ్ళి సహాయం అడగాలన్నమాట దేవుడు చెప్పినప్పుడు. ఈ విధంగా వెళ్ళి ఆయన సహాయం అడగడానికి సంకోచించలేదు. నేనేంది పాస్టర్ ఏంది, నేనేది సహాయం అడిగేది అని కూడా ఆయన అనుకోకుండా దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి ఆయన ఆమెను అడిగాడు. అప్పుడు చూడండి ఆమె ఏం చేసిందో 12వ వచనంలో, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో. ఇప్పుడు చూడండి ఎందుకని దేవుడు ఆమెను మాత్రమే, ఇప్పుడు చూడ అక్కడ కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందంటే 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ 3.5 సంవత్సరాల్లో దేవుడు ఎవరి మీద శ్రద్ధ తీసుకున్నాడంటే వీళ్ళిద్దరి మీదే శ్రద్ధ తీసుకున్నాడు. ఎవరి మీద శ్రద్ధ తీసుకున్నాడు, ఎవరి మీద కేర్ తీసుకున్నాడంటే ఏలియా పాస్టర్ గారి మీద కేర్ తీసుకున్నాడు, సారేపతు విధవరాల మీదే శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకని మిగిలిన వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు? మిగిలిన వాళ్ళందరికీ విశ్వాసం లేదు, వాళ్ళందరూ కూడా బాల్ దేవుడిని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడే వాళ్ళని రక్షిస్తాడులే, వాళ్ళకేం మన మీద విశ్వాసం లేదు కదా, మనం ఎందుకు వాళ్ళని రక్షించడం అని దేవుడు మధ్యలో ఏలు పెట్టాడు. ఒకవేళ మన జీవితంలో కూడా దేవుడి మీద మనకు విశ్వాసం లేదనుకోండి, దేవుడు మన జీవితాల్లో ఏలు పెడతాడా? యాక్సిడెంట్ అవుతా ఉంది, మనకి ఎందుకులే, మనమేం పూజట్లేదు కదా, మనకేం కాదు కదా అని దేవుడు అనుకోవచ్చు. కానీ పాపం దేవుడు మంచోడు కాబట్టి కొన్నిసార్లు రక్షిస్తాడు ఆయన నమ్మనటువంటి వాళ్ళని. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపు పొద్దున విషయం మంచి నిజం తెలుసుకుంటాడు. కానీ నిజానికి మనకి ఎప్పుడు ధైర్యం వస్తుంది అంటే మనం నిజమైన దేవుని నమ్మినప్పుడే మనకు ధైర్యం వస్తుంది, మనలో విశ్వాసం ఉన్నప్పుడే మనకు ధైర్యం వస్తుంది. కానీ బాధ్యత ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, బైబిల్లో నోవహు కుటుంబాన్ని ఎందుకు కాపాడాడు? నోవహుకు మాత్రమే దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ ఒక్క కుటుంబాన్నే దేవుడు కాపాడాడు. 3.5 సంవత్సరాలు అందరూ ఆకలితో, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళ మటుకు చావాలా, వీళ్ళ మటుకు ఆకలితో ఏ రోజు పడుకోవాలా. కారణం ఏంటంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ సొంత బలం కాదు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు కాదు, వాళ్ళని ఎవరు పోషిస్తారంటే దేవుడే పోషిస్తాడు. ఇప్పుడు ఈ విధంగా ఆ ప్రవక్త గారు రాగానే ప్రవక్త గెటప్ చూసి అర్థం చేసేసుకుంది. మనం కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు వైట్ అండ్ వైట్ వేయంగానే మనకు అర్థమైపోద్దా లేదా పాస్టర్ అని. ఆ కాలంలో ప్రవక్తలు కూడా కొంచెం గడ్డం పెంచుకొని వాళ్ళు కొంచెం స్టైల్గా ఉండేవాళ్ళు అనమాట. రాజులు చూడంగానే రాజు అని ఎట్ట అర్థమైపోద్దో, ప్రవక్తను చూడంగానే ప్రవక్త. ఏ ప్రవక్త? ఒక్కొక్క దేవుడిని పూజించే పూజారులు అయినా సరే, పాస్టర్లు అయినా సరే, వాళ్ళ విధానాలు వేరుకుంటాయి కదా. అట్లాగే ఈయన కూడా ఆయన్ని చూసి గుర్తుపట్టేసింది ఈయన ఎవరంటే యెహోవా దేవుడిని పూజించే ప్రవక్త అని గుర్తుపట్టేసి ఏం మాట్లాడుతుందో చూడండి 12వ వచనంలో, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఏ దేవుడి మీద ఒట్టేస్తుంది? వాళ్ళ దేవుడి మీద ఒట్టేయడం లే, నీ దేవుడి మీద ఒట్టేస్తుంది. అంటే యెహోవా, ఇప్పుడు ఆమెకి ఎవరి మీద విశ్వాసం ఉంది? యెహోవా దేవుడి మీద విశ్వాసం ఉందా, బాల్ దేవుడి మీద విశ్వాసం ఉందా? యెహోవా దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి యెహోవా దేవుడి మీద ఒట్టేయండి అని చెప్పడంలే నేను, ఒట్టేయడం తప్పు, కానీ ఆమె ఆ విధంగా చేస్తుంది. యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు. పట్టెడు అని అంటే చేతిలో ఎంతైతే పట్టద్దో అంత, లేకపోతే పిడికెడు పిండి అంత, ఒక్కరో పిండి బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే కానీ అప్పం ఒకటైన, అప్పము అని అంటే రొట్టె అని అర్థం, ఆ రొట్టె ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిమి. ఇప్పుడు చూడండి, దేవుడు వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఎవరింట్లో? సారేపతు విధవరాలింట్లో. ఆ విధవరాలింట్లో ఒక అద్భుతం చేసేటప్పుడు చివరిగా ఆమె దగ్గర ఎంత పిండి ఉందంటే ఒక పిడికెడు అంత పిండి ఉందంట. కానీ దేవుడు 10 రోజులు పిండి ఉన్నంతకు ముందే, అంటే ఒక చిన్న ముద్ద పిండి ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేయడానికి వచ్చాడు. కానీ ఒక బకెట్ పిండి ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేయడానికి ఎందుకు రాలేదు? ఇంకా బకెట్ ఉంది కదా పిండి, బకెట్ ముందే వచ్చి దేవుడు అద్భుతం చేయొచ్చు కదా. ఎందుకని లాస్ట్ దాకా వెయిట్ చేయించాడు? ఆ లాస్ట్ దాకా కూడా విశ్వాసం అనేది పరీక్షిస్తూ ఉంటాడు ఈ లోపల. నిజంగానే ఏలియా నా మీద విశ్వాసం వస్తున్నాడా, నిజంగానే సారేపతు విధవరాలు నా యందు విశ్వాసం ఉంచుతుందా అని. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ఇలా లాస్ట్ వరకు ఉంచుతాడన్నమాట. ఉదాహరణకి బైబిల్లో నయమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే ఎలీషా అనే పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఆయన చేసి చేద్దయ్యా ఆ నీళ్ళలో 7 సార్లు మునుగు అని అన్నాడు. సరే అని వెళ్ళి మునగతా ఉన్నాడు. మొదటిసారి మునిగాడు, ఏం రాలా. రెండోసారి మునిగాడు, అసలు ఏం జరగలా. మూడోసారి మునిగాడు, ఏం జరగలా.
ఇచ్చా ఇది ఏం జరగదు, ఇదేం జరిగేటట్టు లేదని చెప్పి మధ్యలో వెళ్ళిపోయి ఉండొచ్చు ఆయన. 4ఓసారి మునిగాడు, ఏం జరగల. 5ఓసారి మునిగాడు, ఏం జరగల. 6ఓసారి కూడా మునిగాడు. విశ్వాసం చచ్చిపోద్దా పోదా? ఏం తగ్గుతుంది, ఏం తగ్గడంలే అని అనుకుంటున్నాడు. చివరి పాయింట్లో 7ఓసారి మునిగాడు. అప్పుడు ఆయనకు స్వస్థత వచ్చింది. తర్వాత ఈయనున్నాడు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఏలియా. ఇప్పుడు వర్షం ఆగిపోయింది కదా, మళ్ళీ వర్షం కోసం ప్రార్థన చేస్తాడు. మొదటిసారి ప్రార్థన చేస్తాడు, వర్షం రాదు. రెండోసారి చేస్తాడు, వర్షం రాదు. మూడోసారి, 4ఓసారి, 5ఓసారి, 6ఓసారి, చివరిలో 7ఓసారి చేస్తాడు. అప్పుడు వస్తుంది. ఈమెకు కూడా పిండి ఎప్పుడు వచ్చింది? ఇంకా బకెట్ పిండి ఉండగానే, ఒక దబర పిండి ఉండగానే, ఒక గోతం పిండి ఉండగానే అప్పుడు వచ్చిందా దేవుడి సహాయం? లాస్ట్ రోజు అన్నం ఉంది వాళ్ళకి, ఆ అన్నం ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడి సహాయం వచ్చిందా? అంటే మీరు ఎప్పుడు విశ్వాసం ఉంచాలి? అమ్మ వాగు నీళ్ళు అయిపోతా ఉన్నాయి, మాకు ఎట్టనైనా అని భయపడకూడదు. మీరేం చేయాలంటే చివరి క్షణం వరకు ఓపికతో పోరాడాలి. బైబిల్లో కొంతమంది రాజులు ఉన్నారు, యుద్ధానికి వెళ్ళారు. ఉదాహరణకి ఒక కాలుకి బాణం తగిలిందంటే, అమ్మ ఇక అయిపోయింది, ఎందుకులే వాళ్ళ చేతిలో జిక్కితే వాళ్ళని చిత్రవతలు చేస్తారని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. చివరి క్షణం దాకా వాళ్ళు నిలబడ్డారా? దేవుడు కాపాడుతాడు, ఎట్టైనా గెలిపిస్తాడు అని ధైర్యం లేదు చివరి క్షణం దాకా. కానీ కొంతమంది వీరులు చివరి క్షణం వరకు కూడా పోరాడారు. ఎందుకని? కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కష్టాలు ఏం చేస్తాయంటే, నిజంగా వీళ్ళు నమ్ముతున్నారా లేదా, నమ్మింది నిజమా కదా, లేదా నమ్మకాలు మార్చేసుకుంటారా అనేది కూడా దేవుడు పరీక్షలో సహాయం చేస్తాడు. అందరూ వేరే వేరే దేవుళ్ళు పూజిస్తున్నారు, సారేపతి విధవరాలు ఒక్కటే ఈ యెహోవా దేవుడిని పూజిస్తుంది, యెహోవా దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుడు ఆమెను పోషించాలనుకున్నాడు. అందరికీ ఎట్లయితే కష్టం వచ్చిందో ఆమెకు కూడా కష్టం వచ్చింది. అందరూ బాల దేవుడిని పూజిస్తున్నారు, నేనేమో యెహోవా దేవుడిని పూజిస్తున్నాను కదా. ఆమెకైతే తినడానికి తిండుంది. ఎప్పుడు అద్భుతం జరిగిందంటే చివరి రోజు అద్భుతం జరిగింది. కానీ ఇప్పుడు దాకా ఆమె యెహోవా యందు విశ్వాసం అయితే కోల్పోలేదు. చివరి రోజు వరకు కూడా ఆమె విశ్వాసం గట్టిది కాబట్టి చివరి రోజు పాస్టర్ గారు వస్తారు. పాస్టర్ గారు వచ్చి ఏం చెప్తాడనంటే, అమ్మ నా కోసం చూడండి, తర్వాత వచ్చిన చదువుతున్నాను. అప్పుడు 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, నీవు చెప్పినట్లు చేయుము. అందులో నాకు ఒక చిన్న అప్పము, ఒక చిన్న రొట్టె మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. తర్వాత నాకు ఒక చిన్న రొట్టె తీసుకురమ్మా, నీకు మీ పిల్లకాయలకి నీ బిడ్డకి నువ్వు అప్పలం చేసుకో అని చెప్పి అని అన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ ఎప్పుడైతే ఆమె దగ్గరకు వచ్చి సహాయం నీళ్ళు అడిగినప్పుడు, తర్వాత రొట్టె నాకు కూడా రొట్టె తీసుకురామ్మన్నప్పుడు, సార్ మా దగ్గర ఒక పట్టెడు పిండే ఉంది సార్, ఆ పట్టెడు పిండే ఉంది, అది కూడా నేను మా కొడుకు తిని ఎన్ని రోజులు ఉంటామో పోతామో తెలియదు అన్నప్పుడు పాస్టర్ గారు, పాపం వీళ్ళని ఏమడతారా సహాయమా, వాళ్ళే పేదరికంలో ఉన్నారు, అటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళు మనమేమో సహాయం అడగతాంలే అనుకొని పాస్టర్ గారు వెనక్కి వచ్చేసి ఉంటే, అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? వాళ్ళే పేదరికంలో ఉన్నారు, వాళ్ళకే ఈరోజే లాస్ట్ తిండి ఉంది, ఇక వాళ్ళనేం అడగతావులే అని అనుకొని వెనక్కి వచ్చేసి ఉంటే అవతల వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగేదంటారా? వాళ్ళ దగ్గర ఉన్నది చివరి కొంచెమే, కానీ ఆ కొంచెంలో కూడా అమ్మ దేవుడి యందు విశ్వసించి నువ్వు ఒక రొట్టెని నాకు తీసుకురామ్మా అని అడిగాడు. ఇప్పుడు కానీ పాస్టర్ గారు కానీ ఆమె ఇచ్చే రొట్టె కానీ తీసుకోకపోతే ఏమవుద్ది? రొట్టె తీసుకురామ్మా అని చెప్పకపోతే ఏమవుద్ది? ఎవరికి నష్టం చేసినట్టు అవుద్ది? సారేపతి విధవరాలకి నష్టం చేసినట్టు అవుద్ది. అంటే పాస్టర్ గారు రొట్టె తీసుకోకపోతే ఎవరికి నష్టం వస్తుందని అంటే, ఆమెకి విశ్వాసం ఉందా లేదా అని చూపించుకోవడానికి ఆమెకి ఒక విధానం అనేది పోద్ది అనమాట. కొన్నిసార్లు పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే, ఇలా దేవుడి సన్నిధానానికి డబ్బులు తీసుకురండి అయ్యా, తీసుకొస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ ఏలియా పాస్టర్ గారు ఏ విధంగా అయితే ఆమెకు చెప్తున్నాడో, మొదట దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి నాకు ఒక రొట్టె చేసి పెట్టమ్మా అని ఏ విధంగా అయితే చెప్తున్నాడో, అట్లా కొంతమంది పాస్టర్లు చెప్పడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు? పాస్టర్ గారు డబ్బులు కావాలనుకుంటా, డబ్బులు కావాలని ప్రసంగం చేస్తున్నాడు అని అనుకుంటారని చెప్పి అంటే జనాలు అనుకుంటారని చెప్పి పాస్టర్లు ఏం చేస్తారని అంటే, ఏదో పాస్టర్ గారు ఆయనకి ఏదో డబ్బులు అవసరమయ్యి అందుకోసం అని చెప్పి జనాలు అందరూ దేవుడికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడు అని జనాలు అనుకుంటారని ఈయన అనుకొని ఆ విషయాలే చెప్పడం అసలు సంఘంలో. అలా చెప్పకపోతే ఎవరికి నష్టం వస్తుంది? పాస్టర్ గారికి నష్టం వస్తుందా? సంఘ సభ్యులకి నష్టం వస్తుందా? ఎవరికి ఆశీర్వాదం పోద్ది? ఎవరింట్లో అద్భుతాలు జరగవు? సంఘ సభ్యుల ఇంట్లో అద్భుతాలు జరగవు అన్నమాట.
కొంతమంది పాస్టర్లు అన్నా సరే, బైబిల్లో ఒకసారి పౌలు గారు ఉన్నారు. ఆయన కొరింది సంఘానికి వెళ్ళాడు. చాలా చోట్ల ఆయన సంఘాలు నిర్మించాడు. అయితే మిగిలిన చోట్ల ఆయన కానుకలు తీసుకుంటూ ఉండేవాడు. కొరిందీలో వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోవాలా. అయితే తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ ఉత్తరం రాశాడు, సారీ చెప్పాడు. ఎందుకని? మీ దగ్గర కానుకలు తీసుకోలేదు కాబట్టి. కానుకలు తీసుకోకపోతే ఏమవుద్ది? చూడండి, ఆ వచనం చదివి ముందుకెళ్తాను. 2 కొరింథీ 12:13. నేను మీకు భారముగా ఉండకపోతినను. దేంట్లోనంట? భారంగా ఉన్నాడా? భారంగా ఉండలేదా? భారంగా ఉండలేదంట. ఎవరు? పౌలు గారు. నేను మీకు భారంగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములోనైనా మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఆయన క్షమాపణలు అడుగుతున్నాడు. ఎందుకని? మీ దగ్గర కానుకలు తీసుకోలేదు, మీకు అన్యాయం చేశాను, అప్పుడు మీ పరిస్థితిని బట్టి మీకు భారంగా ఉండకూడదని. కాబట్టి కొన్నిసార్లు మనం అవతల వాళ్ళు ఏదో బాధపడతారు, అవతల వాళ్ళు ఏదో దేవుడికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏదో మన గురించి చెడ్డగా అనుకుంటారు. మనం చెప్పకపోతే ఎవరికి ఆశీర్వాదాలు, ఎవరి జీవితాల్లో అద్భుతాలు జరగవనంటే అవతల వాళ్ళ జీవితాల్లోనే అద్భుతాలు జరగవు. కాబట్టి ఇక్కడ ఈయన ఏలియా పాస్టర్ గారు మొదట నా కోసం ఒక అప్పని తీసుకురమ్మా, ఆ విధంగా చేస్తే స్వార్థపరుడు అనుకుంటారు పాస్టర్ని అని అనుకొని ఏలియా అనుండొచ్చు, ఏలియా అనుకొని ఉండొచ్చు. అనునా కదా? స్వార్థపరుడు, ముందు ఆయనకి వేసుకోవాలంట రొట్టె. కానీ అంటే అక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం అని అంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం. కాబట్టే నువ్వు నిజంగా దేవుడి యందు విశ్వసిస్తే, ఇప్పుడైనా చూడండి, 1000 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వడం కష్టం కాదు, అవునా కదా? కానీ ఆమెకు లాస్ట్ చివరిగా ఒక పిడికెడు పిండి ఉంది. ఇంత కష్టంలో వాళ్ళు ఇవ్వగలరా అంటారా? ఇవ్వగలరా దేవునికి? నెలకి 20,000 30,000 వచ్చేవాళ్ళు దేవుడికి డబ్బులు ఇవ్వడం, దశంభాగం ఇవ్వడం కష్టం అవుద్దా? లేకపోతే నెలకి 1000 రూపాయలు 2,000 3,000 5,000 సంపాదించేవాళ్ళు దేవుని దశంభాగం ఇవ్వడం కష్టం అవుద్దా? కానీ ఎవరంటే సమృద్ధిలో కాదు, ఈమె కష్టంలో ఉంది. లాస్ట్లో చిటికిడి పిండి మాత్రమే ఉంది. ఆ పిండిలో అంటే ఆ కష్టంలో కూడా ఆమె దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, అంటే ఆమె ఇవ్వడం ద్వారా ఏమి చెప్తుందనంటే, నన్ను పోషించేది నేను కాదు, ఎవరు పోషిస్తారు? దేవుడే పోషిస్తాడు అనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది ఆమె. కాబట్టి దేవుడికి ఆమెను పోషించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. కాబట్టి అద్భుతం చేశాడు ఆమె ఇంట్లో. ఏం చేశాడు? ఆమె తర్వాత వెళ్ళి పిండి చేసింది, కానీ పిండి అయితే అయిపోలేదు, నూనె అయితే అయిపోలేదు. ఎందుకని? ఆమె జీవితాల్లోనే అద్భుతాలు జరిగాయి. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి సారేపతిలాగా ఇవ్వడానికి అయితే ఇష్టపడరు, కానీ సారేపతిలాగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరగాలని అయితే ఇష్టపడతారు, అవునా కదా? కాబట్టి చాలాసార్లు ఎందుకు నా గురించి దేవుడు శ్రద్ధ తీసుకోవడం లేదు? తల వెంట్రుక గురించే ఎంత శ్రద్ధ తీసుకుంటున్న దేవుడు నా గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని ఇశ్రాయేలు ప్రజలంతా ఆ సమయంలో ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పింది చేయట్లే ఎవరు. అని సారెపతి విధవరాలు ఆమె సొంత జ్ఞానం మీద ఆధారపడాల. దేవుడికి ఇస్తే నష్టమా లాభమా? మానవ జ్ఞానంతో ఆలోచిస్తే నష్టమే. కాబట్టి మనుషులు ఇవ్వరు. దేవుడి జ్ఞానంతో ఆలోచించి దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడితే దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ ఆమె ఏం చేసిందంటే చివరిగా లాస్ట్ ఒక్క పిండి ఉన్నప్పుడు దాంట్లో కూడా మొదట దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి దేవుడికి మొదట ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ఎవరైతే అంటే ఇప్పుడు ఆమె ఎవరి మీద ఆధారపడుతుందంటే వర్షం మీద ఆధారపడడం లేదు, భూమి మీద ఆధారపడడం లేదు, ఆమె దగ్గర ఉన్న పిండి మీద ఆధారపడడం లేదు, నా మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డని పోషించాల్సిన, ఆ బిడ్డ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిదంటే దేవుడిదే. కాబట్టి ఆ ప్రాంతంలో అంతమంది కరువుతో ఆకలితో అల్లాడిపోతున్నా కానీ వీళ్ళ మటుకు ఆకలితో అల్లాడిపోవాలి. కారణం ఏంటంటే వాళ్ళు మాత్రమే దేవుడి యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆ కష్ట సమయంలో వాళ్ళనే అక్కడ ఆయన చేశాడు. చివరికి చూడండి ఆ విధంగా చేస్తాడు. అయితే ఎంతకాలం? 14వ వచనం చదువుతున్నాను చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎంతకాలం ఆ బుడ్డిలో నూనె ఎంతకాలం ఉండింది? వర్షం పడే రోజు అంతవరకు ఉండింది. ఏం తర్వాత కూడా ఉండొచ్చు కదా?
ఆ పిండి ఎంతవరకు ఉండిందంటే ఈ 3.5 సంవత్సరాలు ఏ రోజైతే వర్షం పడేది ఉంటుందో ఆ రోజు దాకా ఉండింది. ఎందుకని? దేవుడు అద్భుతాల కంటే కూడా న్యాచురల్ రిసోర్సెస్ ద్వారానే పోషించాలనుకుంటాడు కాబట్టి దేవుడు అప్పటి నుంచి అద్భుతంతో పని అవసరం లేదు. బైబిల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎడారిలో ఉన్నారు. ఎడారిలో ఏమన్నా పంటలు వేసుకోవడానికి వాళ్ళకి పంటలు ఉంటాయా? నీళ్లు ఉంటాయా? ఇప్పుడు వాళ్ళని ఎవరు పోషించాలి? దేవుడే ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడు? వీళ్ళ కానాన్లోంచి ఆడదాకా నడిపిస్తాను 40 సంవత్సరాలు అదే మన్నాతో పోషించాడు. నుంచి అది వెళ్తే అదే కానా. ఇక ఆ ఊరికి వెళ్ళి ఆడ పొలం పని చేసుకొని పంటలు వేసుకొని బతకొచ్చు అనమాట. అప్పుడు ఇక మన్నా ఆగిపోయింది. మన్నా ఎప్పుడు ఆగిపోయింది? ఎప్పుడైతే కంటి ముందు మోటార్ కాలు కనిపిస్తుందో, ఎప్పుడైతే కంటి ముందు చేను కనిపిస్తూ ఉందో అప్పటిదాకా పైనుంచి మన్నా కురిసేది ఆగిపోయింది. ఈమె కూడా లాస్ట్ రోజు వర్షం కురిసేంత వరకు కూడా బుడ్డిలో పిండి నూనె ఆ రోజు వరకు కరెక్ట్గా అట్ట కొలత పెట్టినట్టు కరెక్ట్గా సరిపోయి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ తర్వాత కూడా దేవుడు అద్భుతాల ద్వారానే ఎందుకు పోషించలేదంటే, అద్భుతాల కంటే కూడా దేవుడు ఆల్రెడీ ఒకవేళ ఎప్పుడు అద్భుతాలు చేసే మనల్ని పోషిస్తూ ఉంటే ఇక భూమి ఇచ్చింది ఎందుకు? మొక్కలు ఇచ్చింది ఎందుకు? మొక్కలు పంట రానప్పుడన్నా సరే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఎందుకు పోషించాడు? వాళ్ళు చేయడానికంటూ పనేమి లేదు అక్కడ. వాళ్ళు పండించుకోవడానికి పొలాలు, స్థలాలు, పంటలు ఏం కూడా లేవు కాబట్టి వాళ్ళని అక్కడ దేవుడు పోషించాడు. ఇప్పుడు ఈమెను ఎందుకు దేవుడు పోషించాడు? సాధారణ పరిస్థితులు అయితే ఆమె ఏదో కూలిలో నాలో చేసుకొని దేవుడు ఆమెను అట్లా పోషిస్తాడు. కూలి ద్వారా, ఆమెకి ఇచ్చిన బలం ద్వారా, సత్వ ద్వారా, వాళ్ళ ద్వారా పోషిస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు పోషించాడంటే ఇంకా ఆమె చేసుకోవడానికి పని లేదు, ఏం లేదు కాబట్టి పోషించాల్సినటువంటి బాధ్యత దేవుడి మీద ఉంది కాబట్టి దేవుడే ఆమెని పోషించాడు. ఆ చివరి దినం వరకు ఆమె ఇంట్లో అద్భుతం జరిగింది. 15వ వచనం కూడా చదివి ముగిస్తాను చూడండి. చివరి 2 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసిరి. 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆమె ఈ విధంగా దేవుడు చెప్పినట్లుగా చేసింది కాబట్టే ఆమె జీవితంలో దేవుడు ఆమె గురించి శ్రద్ధ తీసుకున్నాడు. కాబట్టి ఒకసారి మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నిజంగా నా గురించి శ్రద్ధ తీసుకుంటాడా? దేవుడు నాకు ఆకలి కష్టం వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకుంటాడా లేదా? ఒకవేళ ఆకలి కష్టం వస్తుందేమో అని నేను భయపడుతున్నానంటే అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? దేవుళ్ళు ఏదైనా ప్రాబ్లమా, మనలో ఏదైనా ప్రాబ్లమా? ఇది వింటే మనకు కొంత క్లారిటీ వస్తుందా రాదా? క్లారిటీ వచ్చినప్పుడు మనకు అర్థం అవుద్దనమాట అసలు మన పరిస్థితి ఏంది, మనం ఎక్కడ లోపం జరుగుతున్నాం. దేవుడు కాపాడలేకపోతున్నాడు కాబట్టి, దేవుడికి శక్తి తక్కువైంది కాబట్టి మనల్ని కాపాడలేకపోతున్నాడా? మనలో అవిశ్వాసం ఉంది కాబట్టి మనకు సహాయం చేయడం లేదా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో నాయన ఇప్పటి వరకు కూడా ప్రభా నిజమే తండ్రి, బైబిల్లో నాయన ఇశ్రాయేలీయుల ప్రజల్ని నాయన మీరు కంటికి రెప్పలాగా కాచారు, కాపాడారు అని ప్రభా చెప్తా ఉన్నారు. అదే సమయంలో వాళ్ళకి కష్టాలు కూడా ప్రభా వస్తూ ఉన్నాయి. మా జీవితాల్లో కూడా అదే కన్ఫ్యూజన్ దేవా. మాకు దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని కూడా తెలుసు. కానీ మళ్ళీ మాకు కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు మా విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మేము మళ్ళీ బెదురుతో, బెనుకుతో, అధైర్యంతో, పరిస్థితుల్ని సరిగా అర్థం చేసుకోలేక, ఏ పరిస్థితుల్లో ఎట్లా పనిచేయాలి, ఎట్లా స్పందించాలి అనే దేవుడి గురించిన సరైన జ్ఞానం లేక విశ్వాసంలో ఎదగడాన్ని ప్రభా మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తూనే నాయన భయంలోనే భయం అనే దానికి బానిసగా ప్రభా మేము బతుకుతా ఉన్నాం దేవా. అలా కాకుండా నాయన భయం అనే మత్తులో ప్రభా మేము ఉండకుండా, అయ్యా భయానికి బానిసలు కాకుండా మీరు ఇచ్చేటువంటి ప్రేమ, శాంతి, సమాధానం అనే వాటి మీద ప్రభా మేము ధైర్యంగా ఉండడానికి కూడా దేవా సహాయం దయచేయండి. అయ్యా మేమైతే నాయన మీరు ఇచ్చిన శక్తితో, మీరు ఇచ్చిన బలంతో, మీరు ఇచ్చిన జ్ఞానంతో మేము మా వరకు అయితే పని చేసుకుంటాం. కానీ అయితే మా శక్తికి మించిన పనులు, ఒకవేళ భూమి పంటనివ్వనప్పుడన్నా సరే, ప్రపంచం అంతా అంతరించిపోయినా కానీ నాయన మా రక్షణకి ఏ కొదువా లేదు తండ్రి. ప్రపంచం అంతా జలప్రలయం వచ్చి కొట్టుకొని పోవచ్చేమో కానీ తండ్రి, మీ యందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబానికి ఏమాత్రం హాని జరగదు తండ్రి. ప్రపంచం అంతా కరువు వచ్చి ప్రతి ఇంట్లో ఆకలి దప్పులతో అల్లమటిస్తూ ఉండొచ్చు కానీ నాయన, ఏ కుటుంబం అయితే వాళ్ళ సొంత బలం మీద, వాళ్ళ సొంత బలం మీద
జ్ఞానం మీద, బలం మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద కాకుండా ఎవరైతే మీ మీద ఆధారపడతారో నాయన వారికైతే డోకా ఉంది. కాబట్టి నాయన మేము అయ్యా ఆహాబు రాజులాగా మేము నాయన మా జీవితాల్లో విగ్రహాలను ప్రభా మేము పూజించకుండా మేము దేవుడి మీదే ఆధారపడే విధంగా నాయన మాకు సహాయాన్ని దయచేయమని కూడా దేవా ఈ సమయంలో నాయన ఇందుని బట్టి కూడా ప్రభా మరి ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం దయచే. అప్పుడు మరొకసారి నాయన కుడి వచ్చినటువంటి నన్ను మమ్మల్ని అందరూ కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. మేము ఎక్కడ లోపం జరుపుతూ ఉన్నాం అనేది నాయన మేము జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏది చేసినా మా మంచి కోసమే చేస్తాడు. మా శక్తికి మించిన కష్టం ఏది కూడా రాదు. వచ్చిన కష్టంలో ఆయన బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. ఇలాంటి విషయాలు కూడా నాయన మేము తెలుసుకొని ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభా పరిగణలోకి తీసుకొని మాకు ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడి గురించినటువంటి జ్ఞానాన్ని పెంచుకొని అయ్యా కష్టంలో అలమటించిపోక, అయ్యా చేతులు కడుక్కోకుండా తినేటప్పుడు మేము భయపడకుండా, అయ్యా ఆకాశం నుంచి కాకులు వచ్చి ప్రభా మాకు ఆహారం ఇచ్చినప్పుడు మేము అదేదో మాకు వైరస్ కలిగి చేస్తుందని ప్రభా భయపడకుండా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎటువంటి విశ్వాసాన్ని మేము కనుపరచాలనేటువంటి జ్ఞానాన్ని కూడా నాయన మీరే మాకు దయచేయండి. కాబట్టి సరైనటువంటి జ్ఞానంతో, సరైనటువంటి ఆలోచనతో కూడా నాయన మరి మీరే మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా నడిపించి అయ్యా ప్రతి విషయంలో కూడా నాయన విశ్వాసంలో ప్రభా మేము సువర్ణము వలె, బంగారం వలె ఉంటూ ఏమాత్రంలోనైనా విశ్వాస పరీక్షలో ఓడిపోకుండా మీరే మా బలంగా, మీరే మా ధైర్యంగా మేము ఉండడానికి అన్ని విషయాల్లో దయచేసి సహాయం దయచేయమని ఈ మనలేని ప్రభుని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోచారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.